నమస్కారం ఫ్రెండ్స్. సో ఇప్పుడే నేను ఈటెల రాజేందర్ది ఏదో మీటింగ్ చూసినా. ఏమంటాడు, గెలిచేది ఎట్లయినా నేనే అంట. ఓకే, ఎట్లా గెలుస్తాడో ఆయనకు ముందే ఎట్లా తెలుస్తుందో భవిష్యవాణి. ఓకే, అంటే ముందే అంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తాడా, లేకపోతే కేసీఆర్తో ఏదన్నా ముందే ఒక ఒప్పందం చేసుకున్నాడా, ఎట్లా హౌ హౌ ఈ కెన్ సే. ఓకే, ప్రజాస్వామ్యంలో ఓట్లు అయిపోయి ఓట్లు లెక్కించి ఎవరు గెలుస్తుంది అని తెలిసేదాకా ముందే మనకు తెలియదు. హౌ ఈటెల గారు నోస్, ఈటెల గారికి ముందే ఎట్లా తెలుస్తుంది నేనే గెలుస్తాను అంటే హీ ఆల్రెడీ కాంప్రమైజ్డ్ విత్ కేసీఆర్ గారు. అంటే కేసీఆరే పంపించిండు, కేసీఆర్ బీజేపీ ఆడిస్తున్నాడు డ్రామా. ఓకే కదా, టు బిల్డప్ 2023కి అపోజిషన్ బిల్డ్ చేయడానికి, అదర్ దాన్ కాంగ్రెస్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ అపోజిషన్ బిల్డ్ చేయడానికి బీజేపీ మళ్ళీ కేసీఆర్ 2023లో ఈ రాష్ట్రంలో వచ్చేటట్టు 2023లో దేశంలో బీజేపీ వచ్చేటట్టు చేయడానికి కేసీఆర్. లేకపోతే ఎట్లా హౌ యు నో, నీకు ఎట్లా తెలుస్తుంది, నీకు ముందే ఎట్లా తెలుస్తుంది నేనే గెలుస్తా అని? అంటే బీజేపీ ఈవీఎంలను కంట్రోల్ చేస్తుందా? మరి ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పేపర్ పెట్టాలనా? ఆ ఎన్నికల అధికారిని వాళ్ళకు అనుకూలమని వేసుకుంటుర్రా? కేంద్రంలోనైనా రాష్ట్ర ఎన్నికల అధికారినైనా వీళ్ళని కూడా మార్చాలనా? ఆలోచించండి. ప్రతిపక్షాలలో మీరు ఎంత కొట్లాడి లాభం ఏంది? మీరు పైసలు ఖర్చు పెట్టి అన్ని ఒకవేళ ఈవీఎంలలో లోపము, ఈవీఎంలను ఇది చేస్తే, లేకపోతే వాళ్ళ అనుకూలమైన అధికారులను పెట్టేసి వాళ్ళు అనుకూలంగా చేసుకుంటే దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్షన్స్? సో కాబట్టి అవసరమైతే సుప్రీంకోర్టులో కేసు వేసైనా సరే ఒక నిష్పక్షపాతమైన వాళ్ళని అక్కడ పెట్టాలి. లేకపోతే దేర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ఒక దొర, కేసీఆర్ దొర అనేటువంటి వాడు ఎంత తిట్టినా తప్పలేదు. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని అబ్యూజ్ చేస్తున్నారో, ప్రజలు ట్యాక్స్ కట్టకపోతే ఊరుకోరు. కానీ ప్రజల అభిష్టాన్ని కాకుండా ఎవడో ఒక రాజు, ఎవడో ఒక అమిత్ షా అనేటోడు, ఒక నియంత, లేకపోతే కేసీఆర్ అనే నియంత, లేకపోతే జగన్ అని నియంత నిర్ణయిస్తాము, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాము. మరి ప్రజలు కూడా ట్యాక్స్ కట్టారా నాయన? మీరు ఇట్లా చేస్తే ప్రజలు ట్యాక్స్ కట్టారు, ఎంతమంది జైల్లో పెడతారు? ఆ జైలు కట్టడానికి ప్రజల ట్యాక్స్ డబ్బులే. కాబట్టి వీ డు నాట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. గత ప్రభుత్వాలు ఇట్లా ఏలే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించినాయి, అవునా కదా? కాబట్టి ప్రతిపక్షాలకు నేను ఏం కోరుతున్నా, అవసరమైతే సుప్రీంకోర్టులో కేసు వేసైనా సరే, ఓకే, వాళ్ళ అనుకూలమైనటువంటి ఎన్నికల అధికారులని విధుల నుంచి సస్పెండ్ చేయాలి అవసరమైతే ఈ యొక్క ఎలక్షన్స్ అయ్యేదాకా. ఓకే, అర్థమైందా? లేకపోతే దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ ఎలక్షన్స్. అట్లనే ఏజెంట్లను పెట్టుకునేటప్పుడు ఆడు అమ్ముడు పోయేటోడా కాదా అని ఆలోచించండి. ఎందుకంటే ప్రతిపక్షం మన దగ్గర ఇచ్చేని పైసలు ఉండయి, అధికార పార్టీ దగ్గర పైసలు ఉంటాయి. కాబట్టి ఏజెంట్లు అమ్ముడు పోయినారు అనుకో, ఏం లాభం? ఆఫ్టర్ 3 PM కుదుకుంటారు, అయిపోయి. ఓకే, అట్లనే ఓట్లు గల్లంతు చేస్తున్నారు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకేమో ఓట్లు ఎవరైతే అపోజిషన్ పార్టీకి ఓట్లు పడతాయి అన్న వాళ్ళకేమో అది ఐడి కార్డు ఇస్తలేరు. ఓకే, వాని అనుకూల ఫేక్ వాళ్ళకి వీళ్ళ ఐడి కార్డుల బదులు వేరే వాళ్ళకి ఇస్తున్నారు, ఫేక్ ఐడి అంటే వీళ్ళ స్థానంలో వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఓకే, అట్లా వీళ్ళకి రాకుండా అట్లా అయిపోతుంది. సో మెనీ ఎన్నికలలో గల్లంతు చేస్తున్నారు. అప్పుడు ఆడ ఓపెన్గా ఒప్పుకున్నాడు, ఆడు ఏది వాని పేరేంది, ఆడు వేస్ట్ నా కొడుకు, అదే రజత్ కుమార్. అవును మిస్టేక్స్ అయినాయి అంటాడు. అయితే యూ టేక్ ద పనిష్మెంట్. నీ విభాగంలో నీకు తప్పు జరిగితే నువ్వు విధులకి నువ్వు సరిగ్గా నిర్వర్తించలేకపోతే విధుల నుంచి తొలగిపో. యు ఆర్ నాట్ ఫిట్ కదా. సో కాబట్టి ప్రతిపక్షాలలో మీరు ఓన్లీ ప్రచారం చేసాడు వీటితో పాటు ఈ యొక్క ఇందులో జరిగేటువంటి మోసాలను కూడా గమనించండి. ఎందుకంటే ఆయన అంత ధీమాగా చెప్తుండు గెలిచేది నేనే అని. అంటే ఇట్స్ కాంప్రమైజ్, ముందే కాంప్రమైజ్డ్ అనేది అర్థమై వస్తున్నది. సో ప్రజలకు నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకటే గమనించండి. ఓకే, ప్రతి తప్పుకి ఏది ఈ బీజేపీ అంత చెత్తనా కొడుకులు అవ్వలేరు భూమి మీద, గమనించండి దయచేసి. ఓకే, దే డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, వాళ్ళకి అధికారం కావాలి దోసుకోవడానికి, కానీ దే డు నాట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా మాకు సంబంధం లేదంటాడు. పెట్రోల్ రేట్ ఎందుకు పెరిగిందిరా అంటే నెహ్రూ పేరు తీసుకొస్తాడు, కాంగ్రెస్ వాళ్ళ పేరు తీసుకొస్తాడు. లేకపోతే ఇవాళ ఇప్పుడే చూసిన గ్యాస్ సిలిండర్ ఎందుకు పెరిగిందంటే కేసీఆర్ వల్ల అంటాడు, కిషన్ రెడ్డి అంటాడు. ఓకే, అంటే దే డు నాట్ టేక్. మరి నువ్వెందుకు రా నాయన, నువ్వు దిగిపోయి ఎందుకు తక్కువ రావో చూద్దాం. ఓకే, మీరు బీజేపీ వాడు రాజీనామా చేయండి, ఎందుకు పెట్రోల్ రేట్ తక్కువ రాదు, ఎందుకు గ్యాస్ సిలిండర్ తక్కువ రాదు చూద్దాం. ఓకే, వాళ్ళు కదా గతంలో కదా కారణం, మీరు దిగిపోండి, ఎందుకు రాదు చూద్దాం. గతంలో సబ్సిడీలు ఇచ్చారు. సబ్సిడీ ఎందుకు ఇస్తారు నిత్యావసరకులకి? ఎందుకంటే పేదవాడు, మధ్యతరగతి వాడు కూడా బతకాలి కాబట్టి సబ్సిడీలు ఇస్తారు. సబ్సిడీ ఇస్తే అంటే దానిలో కొంత భాగం గవర్నమెంట్ భరిస్తుంది, పే చేస్తుంది. ఓకే, పే చేస్తే వాళ్ళు కూడా బతకాలి, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎక్కువ లేదు.
కాబట్టి వాళ్ళు కట్టుకునే పొజిషన్ లేరు, కాబట్టి వాళ్ళకి సబ్సిడీలు ఇస్తుంది గవర్నమెంట్. ఓకే, అట్లనే నడిచింది. మీరు అన్ని నెగిటివ్ అవుతున్నాయి, అన్నిటి కారణం గత ప్రభుత్వాలు అన్నప్పుడు మీరు దిగిపోండి. ఎందుకు ధరలు తగ్గాయో చూద్దాం, ఎందుకు భారతదేశం జీడిపి మళ్ళీ పెరగదో చూద్దాం. నువ్వు ఏ పొజిషన్లో ఉండి ట్యాక్స్ డబ్బులు వసూలు చేసుకొని నువ్వు అన్ని అధికారం నుంచి పెట్టుకొని అన్ని పెట్టుకొని నాకు సంబంధం లేదు గత ప్రభుత్వాలు అంటాడు. సిగ్గు, శరం, మానం, లజ్జ, ఇజ్జత్ ఏమైనా ఉందా ఈ బీజేపీ చెప్తా నా కొడుకులకి? వాడు మంత్రి అంట, నేను తిట్టొద్దంట. ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే నేను తిట్టొద్దంట కిషన్ రెడ్డిని. చెప్పండి, మీరు చెప్పండి. ఇవాళ ఈటెల రాజేందర్ పీడిఎస్యు ప్రగతిశీల విద్యార్థి యూనియన్ ఇది వచ్చిన అన్యాయం జరిగితే, ప్రగతిశీల అంటే ఏంది, పీడిఎస్యు అంటే ఏంది, ఈ యొక్క విప్లవ భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం అంటే ఏంది. కమ్యూనిస్ట్ అంటే అన్యాయం జరిగితే వాడు ఊరుకోడు. ఓకే, అస్సలే ఊరుకోడు. ఓకే, శాంతి మార్గంలో పోయేదేమో గాంధీ మహాత్ముని ఫిలాసఫీ. ఓకే, నెహ్రూ ఫిలాసఫీ ఏమో సోషలిజం. ఓకే, అంటే అటు వీళ్ళదేందో క్యాపిటలిజం, మన ఈ యొక్క బీజేపీ వాళ్ళది అంటే ఒక ధనవంతులైన వ్యాపారస్తుల సంకనాకెటోళ్ళు అన్నట్టు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఓకే, ఆ కొద్ది మందే కంట్రోల్ చేస్తారు. సోషలిజం అంటే మొత్తం ఆ యొక్క కొద్ది మంది చేయాలో ఉండదు. ఓకే, ప్రభుత్వం చేయాలో చాలా ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. ఇంకా కమ్యూనిస్ట్ అంటే ఏంది, వాళ్ళు అన్యాయం జరుగుతూ ఊరుకోరు. మరి గట్లాంటి భావజాలం నుంచి అంటే కాంట్రాస్ట్, సోషలిజం అనేది మధ్యలో ఉంటుంది, క్యాపిటలిజం రైట్ ఎక్స్ట్రీమ్. అదే యొక్క మన కమ్యూనిస్ట్ అంటే కంప్లీట్ లెఫ్ట్ భావజాలం కదా, 100% లెఫ్ట్. సో కాంగ్రెస్ భావజాలం, సోషల్ భావజాలం మిడిల్. ఓకే, ఇదేమో ఎక్స్ట్రీమ్ రైట్. సో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ భావజాలముడు ఎక్స్ట్రీమ్ రైట్ ఉన్న పార్టీలకు ఎట్లా పోయిండు అంటే, నీకు సిద్ధాంతాలు లేవు. ఈటెల రాజేందర్ అంటే సిద్ధాంతం లేదు, గిద్ధాంతం లేదు, ఏమీ లేదని అర్థం. ఓకే, ఒక పప్పెట్ లెక్క అయిపోయాడు. కేసులు లేవు, గీసులు లేవు. ఈ కేసులన్నీ వీళ్ళు క్రియేట్ చేసిన కేసులే. ఓకే, కేసీఆర్ గారు భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళని ఆ యొక్క బీజేపీలకు పోవడానికి బీజేపీ కేసీఆర్తో ఆడిస్తున్న డ్రామా ఇదంతా. ఓకే, లేకపోతే కేసులు నిజంగా వాడు అంత చిత్తశుద్ధి కేసులు పెట్టాలంటే టీఆర్ఎస్లో అందరి మీద పెట్టాలి. ఇవాళ చెప్పండి, అందరు వాడే చేసుకోమని చెప్పిండు. మా పోలీసు వాళ్ళు అసంతృప్తిగా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చెప్పిండు కేసీఆర్, మా పోలీసు వాడు ఏమన్నారా, మీరు ఎంతైనా కబ్జాలు చేసుకోరు, ఏమన్నా చేసుకోరని ఆడే డైరెక్షన్ ఇచ్చాడు. అప్పుడు జర కామైన రాళ్ళు, లేకపోతే టీఆర్ఎస్లో ఎవ్వరు కూడా హ్యాపీగా లేకుండే ఫస్ట్ టర్మ్ అయిపోయినాక. ఓకే, అంటే ఇక కేసులు పెట్టాలంటే ప్రతి టీఆర్ఎస్ మీద పెట్టాలి కేసీఆర్. వాడే చెప్తున్నాడు టీఆర్ఎస్ కార్యకర్తలకి, మీరు ఇసుక దోసుకోర్రా అని చెప్తున్నాడు, ఇసుక ట్రాక్టర్లు ఎక్కించుకొని పోండిరా అని చెప్తున్నాడు. ఓకే, వాడే ఏ గవర్నమెంట్ ద్వారా స్కీమ్లు వచ్చినా ట్రాక్టర్లు వస్తే అలా రైతులకు ఇవ్వాల్సిన ట్రాక్టర్లు వీళ్ళే మధ్యలో అమ్ముకుంటున్నారు. రైతుకు కొంచెం ఇస్తున్నారు, వీళ్ళే అమ్ముకుంటున్నారు. ఓకే, అట్లా ఏ పథకం అన్న తీసుకో. ఓకే, ఇలా చీరలలో ఇంకెంత స్కామ్లు అయినాయి వస్తాయి బయటకి. అట్లనే వరద సాయానికి 600 కోట్లు రిలీజ్ చేస్తే 300 నుంచి 400 కోట్లు ఈ టీఆర్ఎస్ కార్యకర్తలే తిన్నారు. ఓకే, అసలు బెనిఫిట్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇచ్చే 10,000 ఇస్తాను వాడు ఒప్పుకున్నాడు, కానీ 2,000 3,000 ఇచ్చి కథం చేశారు, మిగతా అంతా ఇల్లే తిన్నారు. ఓకే, సో ఆ విధంగా వాడే ఎంకరేజ్ చేస్తున్నాడు టీఆర్ఎస్ వాళ్ళని తినమని. ఓకే, లేకపోతే రేపు పొద్దుగాల మళ్ళీ ఎలక్షన్స్ అయితే వీళ్ళు సపోర్ట్ చేయరు, వీళ్ళు కొట్లాడరు. ఓకే, కాబట్టి హీఈస్ హెల్పింగ్, వాడే ఓపెన్గా తినమని చెప్తున్నాడు. అట్లాంటిది అంటే ఈటెల రాజేందర్ గారి మీద కేసులు పెడతారంట, మల్లన్న మీద కేసులు పెడతారంట, మనకు చెప్తూనే ఉంటాడు, మనం చూస్తూనే ఉంటాం. కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బీజేపీలోకి పోయేటట్టు చేసేది. బీజేపీలోకి పోతే మరి కేసులు ఉన్నాయంట, తప్పు చేస్తే 7 కేసులు ఉండాలి కదా, మరి బీజేపీలోకి జాయిన్ కానీ కేసులు ఉన్నాయంట. సో ఇట్స్ ఏ బీజేపీ స్ట్రాటజీ. కేసీఆర్ బీజేపీ చెప్పినట్టు వింటాడు. ఓకే, జగన్ బీజేపీ చెప్పినట్టు వింటాడు. ఎందుకంటే దొంగలు దోసుకుంటారు, అందరు దొంగలు దోస్తులయ్యారు. ఓకే, వాళ్ళ ఎవరి వాటాలు అనుకొస్తాయి, నీ ఏరియాలకు నేను రాను, నా ఏరియాలకు నువ్వు రావు. దిస్ ఇస్ ద ఫిలాసఫీ. ఓకే, కాబట్టి వాళ్ళు ఈటెల రాజేందర్ని కావాలని వాళ్ళకి పంపించాడు కేసీఆర్, మల్లన్నని కావాలని బీజేపీలోకి పంపించాడు కేసీఆర్. ఓకే, ఒక ప్రతిపక్షం బలంగా లేకుండా చూసుకోవాలి, గంతే కేసీఆర్ స్ట్రాటజీ. చేసుకుంటే 2023లో మళ్ళీ అధికారం ఫామ్ చేయొచ్చు టీఆర్ఎస్. దట్ ఈస్ కేసీఆర్ ఈజ్ రన్నింగ్. అందుకే ఈటెల రాజేందర్ ధీమాగా చెప్తున్నాడు, ఎట్లయినా గెలుస్తా. ఓకే, ఈవీఎంలను ఇది చేస్తాడు, ఏదైనా చేసినా గెలుస్తాడు. వీళ్ళు ఎందుకంటే 2 దోస్తులేనే. ఓకే, ఈ కేంద్ర ఎన్నికల అధికారి, ఈ రాష్ట్రం కేంద్రం 2 దోస్తులేనాక ఇంకేం పాడైంది ఆలోచించండి. సో అది కార్యక్రమం. ఆ కార్యక్రమాలు నేనేం చెప్తున్నా ప్రజలకి అంటే, ఈటెల ఎవరైనా ఏం చెప్పాలి ఎలక్షన్స్లో, ఎవరైనా ఏం చెప్పాలి, నేను గతంలో గిజ్ చేసిన మళ్ళీ నాకు ఓటేస్తే గిజ్ చేస్తా అని చెప్పి ఓటు అడుక్కోవాలి.
ప్రజలకి ఎవరి యొక్క ఏది వాళ్ళ యొక్క సచ్చీలత ఎంత ఉంది, ఎవరు చేయగలుగుతారు అనే దాన్ని బట్టి ప్రజలు ఓటేస్తారు. దట్ ఈస్ ద రైట్ వే కదా. నేను ఇవాళ బీజేపీలో ఉన్నాడు కాబట్టి, బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి అలా జాయిన్ అయ్యేటప్పుడే చెప్పనుంటే 100 కోట్లు 1000 కోట్లు హుజూరాబాద్కి తీసుకురామని. రేపు గెలిపించినాక ఏది మన కేంద్రం నుంచి ఏదైనా తెస్తా, హుజూరాబాద్కి ఏదైనా నేషనల్ ప్రాజెక్ట్ తెస్తా, లేకపోతే హుజూరాబాద్కి ఒక మెడికల్ కాలేజ్ తెస్తా, ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తా, ఐఐటి తెస్తా, ఎయిమ్స్ తెస్తా, ఏదన్నా నేషనల్ ప్రాజెక్ట్ తెస్తా. ఓకే, లేదంటే రాష్ట్రానికి రావాల్సిన ఏదైనా కేంద్రం నుంచి తీసుకొస్తా, లేదంటే సపరేట్గా 1000 కోట్లు తీసుకొని వచ్చి హుజూరాబాద్ డెవలప్ చేస్తా. ఒక్కటనే చెప్తుంటా, బీజేపీని కానీ ఈ యొక్క ఈటెల రాజేందర్ని గెలిపిస్తే ఏం చేస్తాడో చెప్పి ఓట్లాడుకోను ఆయన. లేదు పోనీ నీకు అక్కడ ఏం పట్టు లేదు, పోనీ గతంలో ఏం చేసినావో చెప్పి ఓట్లాడుకో. 20 ఏళ్ళ నుంచి గెలిపిస్తారు హుజూరాబాద్లో. ఓకే, క్యాబినెట్ హోదా మినిస్టర్ కదా, అవునా కదా. టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ఎవరు, కేసీఆర్కి ఏమైనా చచ్చిపోయినా అనుకో, అలా ఉంటే ఎవరిని చేసేటోళ్ళు, కేటీఆర్ని చేసేటోళ్ళు కాదు. ఓకే, కేసీఆర్ ఈటెల రాజేందర్ అయిటోడు. ఓకే, అయిటోడు కాబట్టి మళ్ళీ కేటీఆర్కి కాంపిటీషన్ అవుతుంది. సీనియర్ లీడర్ని పక్క పెట్టి నీ కొడుకు ఎట్లా ఇస్తావని మళ్ళీ గొడవలు చేస్తారు అని చెప్పి ముందే అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, అవునా కదా. సో వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి. వాళ్ళు ఒక రకం ఇంకో రకమైన దొంగ నా కొడుకులు. సో 20 ఏళ్ళ నుంచి ఆర్థిక శాఖ మంత్రి తర్వాత అంతకంటే పెద్ద పొజిషన్ సీఎం. సో క్యాబినెట్ మినిస్టర్ అయినో, ఆర్థిక శాఖ మంత్రి అయినో, లేకపోతే ఆరోగ్య శాఖ అయినో, ఆరోగ్య శాఖ మంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి సీఎం ముఖ్యమంత్రి నుంచి అపాయింట్మెంట్ ఉండదంట. ఇక దెన్ వాట్ ఈస్ దట్ అడ్మినిస్ట్రేషన్? దాన్ని పరిపాలన అంటారా? సో ఈయన ఒక 100 కోట్లు కానీ 50 కోట్లు కానీ ఒక మెడికల్ కాలేజీ కానీ ఇన్ని 20 ఏళ్ళలో ఒక్కటన్నా తెచ్చిండు హుజూరాబాద్కి. 20 ఏళ్ళ నుంచి అంత కీ పొజిషన్ నుండి, చేయగలిగే పొజిషన్ నుండి, రాష్ట్రం యొక్క 2 లక్షల కోట్ల చైల బడ్జెట్ పెట్టుకొని ఏం వీకున్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే ఏదో వీక్తాడంట. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు, కేంద్ర బడ్జెట్ 30 లక్షల కోట్లు. ఇది చెప్తూనే ఉంటారు ప్రజలు, ఎడ్డలు వింటూనే ఉంటారు ఇక పాపం. ఓకే, సో ప్రజలారా మేల్కోండి. ఓకే, డు నాట్ గెట్ ఫూల్డ్ బై ఎమోషన్స్, సెంటిమెంట్స్ తోటి ఫూల్స్ కాకండి. దయచేసి చెప్తాను, వాస్తవాలు గ్రహించండి. చేయగలిగే పొజిషన్ నుండి లక్షల కోట్లు కేంద్ర దగ్గర ఉన్నాయి, లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈయన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కీ పొజిషన్లో ఉన్నప్పుడు పీకలేదు, కేంద్ర ప్రభుత్వం కీ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక్కటి వీక్తలేడు. కేంద్రం నుంచి ఒక హామీ తీసుకురా, ఆ ఇచ్చిన హామీలు నిలుపు. సో కాబట్టి దొంగనా కొడుకైపోయింది ఈటెల రాజేందర్. ఓకే, ఆయన ఆ స్టూడెంట్కి ఉన్నప్పుడు ఏముండేనో ఆ ప్రగతి భావజాలం కానీ ఇప్పుడైతే ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఈ దొంగనా కొడుకులను నమ్మకండి. ఓకే, ఈ అందరు దోస్తులు ఈ ముగ్గురు నలుగురు దోస్తులు ఏకమయ్యారు. వీళ్ళకి కాంగ్రెస్ ఉండదు. కాంగ్రెస్ వస్తే కామన్ మ్యాన్ బాగుపడతాడు, అక్కడ టీడీపీ వస్తే కామన్ మ్యాన్ బాగుపడతాడు. ఈ రెండు లేకుండా చేయడానికి శతవిధాలు వీళ్ళు ఒక్కటే కాంపిటీషన్. ఇప్పుడు కమ్యూనిస్ట్ని నేను మెచ్చుకున్నాను అనుకో, కమ్యూనిస్ట్ పార్టీలను పొద్దుగాలేసి పొగినా అనుకో, వాళ్ళకి ఏం నొప్పి కాదు. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీని ఎంతసేపు నేను సపోర్ట్ చేసినా వీళ్ళకి ఏం నొప్పి కాదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళకి కాంపిటీషన్ వస్తలేదు. ఓకే, వీళ్ళ అధికారం పోదు, వస్తే 4 సీట్లు వస్తాయి అంతే. కానీ వీళ్ళ అధికారం ఎప్పుడు పోతుంది? కాంగ్రెస్ టీడీపీ ఆల్రెడీ ప్రజల లోపల చాలా గుండెల్లో ఉంది, కొంచెం వచ్చినా వీళ్ళకి కాంపిటీషన్ అయిపోయింది. కాబట్టి ఈ 2 పార్టీలను చెత్త విధాల ట్రై చేస్తున్నది ఈ దొంగ నా కొడుకులు, నలుగురు దొంగ నా కొడుకులు. ఓకే, ఎంఐఎం, టిఆర్ఎస్, బీజేపీ, వైసీపీ. ఓకే, ఇది ఆలోచించండి. ఈటెల రాజేందర్ ఏం బీకిండో ఎవరిది వాళ్ళు గమనించండి. అంత కీ పొజిషన్ ఉండగలిగి కావాలి రాజేందర్ గారు, మీకు ఓటేస్తే గెలిపిస్తే హుజూరాబాద్కి ఏం బీకినో, గతంలో ఏం బీకినో, ఇప్పుడు ఏం బీక్తావు చెప్పి ఓటాడుకో. నీకు నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే, హుజూరాబాద్ మీద అంత ప్రేమ ఉంటే ఒక సిద్దిపేటని చేయి హుజూరాబాద్. ఓకే, ఒక గజ్వేల్ చేయి. ఓకే, ఒక సిరిసిల్ల చేయి. ఓకే, అప్పుడు కేంద్రం నుంచి ఒక 1000 కోట్లు తీసుకురా. అప్పుడు నీ సచ్చీలతో మాకు అర్థమవుతుంది. వాళ్ళని కనీసం ఆ యొక్క బీజేపీ వాళ్ళ మీటింగ్లలో కూడా ఈటెల రాజేందర్ ఎన్నో మూగులకు ఉంటాడు. ఈయన మాట ఓడింటాడు, ఒవ్వడినాడు. ఓకే, అది పరిస్థితి గమనించండి. ఓకే, లెట్స్ ఫినిష్ మీ కామెంట్ చదవండి, దెన్ డన్. ఎవరు? విఘ్నేష్ గడిపే ఏమంటున్నాను బ్రదర్ అన్నా, దిస్ బీజేపీ పీపుల్ టెల్లింగ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ అలౌయింగ్ టు టేక్ పెట్రోల్ ఇన్ జిఎస్టీ బట్ బీజేపీ ఈజ్ మెజారిటీ ఇన్ జిఎస్టీ కౌన్సిల్. బీజేపీ ఒక్కటే గుర్తుపెట్టుకో బ్రదర్, నేను అనాలిసిస్ చేసిన నా అబ్జర్వేషన్ ఏంటి అంటే, టీఆర్ఎస్ ఓడు వైసీపీ అని కొంచెం తక్కువ గలీజోడు అంట. ఓకే, కాంగ్రెస్ టీడీపీ బెస్ట్ అంట. ఓకే, ఓకే, అందరికంటే వరస్ట్ గలీజ్ నా కొడుకు బీజేపీ ఆర్ఎస్ఎస్. ఓకే, ఇవన్నీ కంట్రోల్డ్ బై మోస్ట్లీ బ్రాహ్మిన్స్.
ఓకే, ఇది బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. అది కూడా ఉత్తర భారతదేశ బ్రాహ్మిన్సే ఎక్కువ, అంటే మహారాష్ట్ర ఇంకా పైకి పోయినా ఉత్తరప్రదేశ్ వీళ్ళే పైన వాళ్ళే. ఓకే, అక్కడ మన దక్షిణాదిలో బాపనోళ్ళది ఎక్కువ పట్టు లేదు. ఓకే, గట్టిగా లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి, వెలమ ఇట్లాంటి కులాలే ఎక్కువ ఏది ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్నాయి, గట్టిగా ఉన్నారు. ఓకే, ఇట్లా ఉత్తర భారతదేశంలో బాపనోళ్ళదే రాజ్యం. ఓకే, బాపనోళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు అన్ని రకాలుగా. ఓకే, వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పింది వినకపోతే వాడిని బతకనిగారు, ఇబ్బంది పెడతారు అన్ని కులాల వారిని. ఈ ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నది అది. ఓకే, చాలా వరకు ఎస్పెషల్లీ మహారాష్ట్ర తర్వాత ఏది మహారాష్ట్రలో బీసీ ఉన్నది కానీ, బట్ ఈవెన్ అక్కడ ఉండే బీసీది కానీ యూపీలో, కానీ వీళ్ళు బతకనియరు అన్నట్టు. అంటే బీజేపీని నడిపిస్తుంది, ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది ఈ బాపనోళ్ళే. నువ్వు ఎవ్వనన్నా తీసుకో, ఎక్కువ మంది. ఓకే, సంచాలకులు కనిపిస్తే పైన ఉన్నోడు ఒక్కని పెడతారు, మోడీని ఒక్కని పెడతారు, కానీ లోపల మొత్తం చూడు నడ్డాలు షాలు ఇంకోడోడు. ఓకే, సో యూ అబ్జర్వ్, యూ అనలైజ్. సేమ్ థింగ్ విత్ ఆర్ఎస్ఎస్ చూడు, అన్ని పొజిషన్లు తీసుకురండి, సంచాలకులు సంచాలకులు ఏవో ఉంటాయి కదా, అందులో చూడండి హూ ఈజ్ రన్నింగ్ ద షో. ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్కైనా అన్నిట్లలో చూడండి, ఇప్పటివరకు 5, 6, 8 మందో, అందులో అందరూ ఎవరో చూడండి, వాళ్ళ కాస్ట్ ఏందో చూడండి, అక్కడ బాపనోళ్ళు. ఓకే, ఈ వైసీపీలో వచ్చేసేమో మోస్ట్లీ కొద్ది మంది కన్వర్టెడ్ రెడ్డిలు, చాలా మంది కన్వర్టెడ్ మాలలు, మొత్తం కన్వర్టెడ్ ఈ యొక్క రెడ్డి మాల ఏది ఆంధ్రప్రదేశ్లో. ఐఏఎస్లు చూసుకో, ఐపీఎస్లు చూసుకో, ఏ కీ పొజిషన్ చూసుకో, మంత్రులు చూసుకో, అన్ని. ఓకే, పరిపాలనలో ఇక్కడ మన తెలంగాణలో వచ్చేసి మ్యాక్సిమం వెలమ. ఓకే, అది రిటైర్డ్ అయిన వాళ్ళు వీళ్ళు ఎక్కువ శాతం. ఓకే, ఇది పరిస్థితి. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లున్నది, వాళ్ళందరూ దోస్తులయ్యారు. ఎందుకైనరు? వాళ్ళందరూ దొంగలు ఏకమవుతారు కదా, అది పరిస్థితి. నేను చెప్పింది తప్పు అయితే చెప్పండి. ఓకే, భాజపా అంట, నువ్వెందుకు పోయినావా నాయకు, భానువత్ నాయక్ అంటే లంబాడికి వస్తుంది కదా, నువ్వు గల్లకెందుకు పోయినావు ఇంకా బీజేపీలోకి కదా. సో నేనేం చెప్తున్నా బ్రదర్ విఘ్నేష్ గడిపే, నేనేమంటున్నా అంటే జిఎస్టీ అనేది మోస్ట్లీ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, మోస్ట్ ఆఫ్ ఇట్ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, అవునా కాదా? అప్పుడు మన్మోహన్ సింగ్ గారు 18% కావాలన్నారు, ఇప్పుడు 28% చేశారు. ఓకే, మోస్ట్ ఆఫ్ ఇట్ గోస్ టు కేంద్ర ప్రభుత్వం. ఇన్కమ్ ట్యాక్స్ 100% గోస్ టు కేంద్ర ప్రభుత్వం. ఓకే, ఒక సేల్స్ ట్యాక్స్ ఒకటే రాష్ట్రానికి వస్తుంది. ఓకే, సో ఎక్కువ శాతం కేంద్రానికి. సో కేంద్రం గతంలో మనం ఎవరు తిట్టినాం, గతంలో ఇదే బీజేపీ ధర్నాలు చేసింది, ఇదే స్మృతి ఇరానీ ఇది చేసింది, ఇదే ఇది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు యూపీ 1 కానీ 2 కానీ ఎవరిని విమర్శించిండ్రు బీజేపీ? చెప్పండి, మీరు చెప్పండి. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మన్మోహన్ సింగ్ గారిని, ఈ మూగ ప్రధానమంత్రి ఈయన ఒక్కటి చెప్పాడు, ఏం చేయడు, మెల్లగా అవుతుంది, ఈ పొద్దుగాలేసి విమర్శించింది కాంగ్రెస్నే కదా. అంటే ఈ బీజేపీ వాళ్ళకి కరెక్ట్ తెలుసు ఏమని, కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది ఈ ధరలు, సబ్సిడీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఓకే, సో గతంలో కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేసినప్పుడు ఇప్పుడు రాష్ట్రం ఎట్లా కంట్రోల్ చేస్తుంది? ఏమన్నా రాజ్యాంగం మార్చినాం మనం? సో దొంగనా కొడుకులు. ఓకే, అందుకే అంటున్నా, కేసీఆర్ విషయంలో వచ్చేసరికి ఏంటంటే వాడు ఎక్కువ హామీలు ఇచ్చిండు, గిజ్జేసిండు, కానీ గిట్లా పొద్దుగా లేస్తే మనకి అబద్ధాలు ఇట్లా ఇంత ఘోరంగా చెప్పలే. అబద్ధాలు అంటే తప్పుడు హామీలు ఇచ్చిండు, 100 చేస్తా అని చేయలే గంతవరకే, కానీ పొద్దుగా లేస్తాడు ఉన్న వాస్తవాన్ని తప్పు చెప్తలేడు కేసీఆర్, గమనించండి మీరు. ఓకే, వాడు హామీలు ఇస్తాడు. కేసీఆర్ తోటి వచ్చిన బాధ ఏంటంటే 80,000 ఉద్యోగాలు ఇచ్చినా లేకపోతే ఇస్తా, గిట్లా హామీలలో తప్పుడు ఏది రాంగ్ చెప్తాడు. ఓకే, మార్కెటింగ్ చేసుకుంటాడు, కానీ పొద్దుగా లేస్తాడు ఉన్న విషయాన్ని తప్పు చెప్పాడు, చరిత్రని కానీ ఉన్న విషయాన్ని తప్పుడు ప్రచారం చేయడు. కేసీఆర్ కానీ వైసీపీ కానీ ఏది ఆడొక డేటా ఉంటే ఇంకో డేటా వచ్చి చెప్పరు. ఒక బీజేపీ ఒకటి చెప్తుంది. నేరు అనేది ఒక సెలయేరు ఉంటే ఆ విధంగా నెహ్రూ వచ్చిందని ఆయన పుస్తకంలో రాసిండు. కానీ వీళ్ళు ఏం చెప్తారు, గజియాజుద్దీన్ అని చేసుకొస్తారు. అంటే ఉన్న విషయాన్ని అబద్ధం చెప్తారు, అది తప్పు. ఓకే, తప్పుడు హామీలు గెలవడానికి ఏదో హామీలు ఇచ్చినా నేను మార్కెటింగ్ చేసుకున్నాను, వాడే ఒప్పుకున్నాడు, నిండు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు కేసీఆర్. ఓకే, ఏదో మార్కెటింగ్ చేసుకుంటామే గెలవడానికి అన్నాడు, కానీ ఇది వ్యాపారమా? కాదు. కాబట్టి నేను ఏమంటున్నా, కొంచెం తక్కువ చెడ్డోళ్ళు వైసీపీ అండ్ టీఆర్ఎస్ అదేవిధంగా గెలవడానికి ఆ చిల్లరన్న వంచి పెడతారు. వీడు చిల్లర వంచి పెట్టాడు, ఈ బాపనోళ్ళతో ఇదే గొడవ కావచ్చు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అట్లే ఉంటుందేమో. ఓకే, పైసలు ఇవ్వాలంటే చచ్చిపోతారేమో, వాళ్ళ ఇంట్లో పైసలు కాదురా, మా పైసలు రావి, మీ ఇంట్లో పైసలు ఇవ్వమంటలేము, అమిత్ షా వాళ్ళ ఇంట్లో పైసలు, నడ్డా వాళ్ళ ఇంట్లో పైసలు ఇవ్వమంటలేము. మోడీని ఒక్కడిని ముందర పెట్టేసి మోడీ నిరాడంబరుడు, మోడీ పెళ్ళాన్ని వదిలేసిండు, మోడీ ఒక పైసా తినలేదు, మాకెందుకురా మోడీ ఏం చేసిండు? మోడీ ఆయన పర్సనల్ లైఫ్ నన్ ఆఫ్ ఆర్ బిజినెస్, ఆయన ఫ్యామిలీలో తిన్నడా అది కాదు. ఎండ్ ఆఫ్ ద డే ప్రజల చేయిలో పైసలు ఆడినాయా, ప్రజలకు ఏమైనా కట్టిర్రా, పటేల్ విగ్రహం తప్ప ఇంకేమైనా కట్టిర్రా? ఓకే,
గట్లాంటివి కావాలి. ఐఐటీలు పెట్టిర్రా, ఎయిమ్స్ పెట్టిర్రా, బుల్లెట్ ట్రైన్లు వేసిర్రా, మంచి రోడ్లు కట్టిర్రా, స్మార్ట్ సిటీ. ప్రజలకి ఏం లాభమైంది, భారతదేశం ఏం బాగుపడ్డది, న్యూక్లియర్ టెస్టులు చేసిర్రా, క్షిపణి టెస్టులు చేసిర్రా, జీడిపిలు పెంచిర్రా. ఓకే, గిది కోరుకుంటాం కానీ మోడీ తిన్నడా, మోడీ శాల్వా కప్పుకున్నాడా, మోడీ వండుకున్నాడా, మోడీ లేచిండా, మోడీ కాలకృత్యాలు చేసుకున్నాడా, నన్ ఆఫ్ మై బిజినెస్. అవునా కదా? పొద్దుగాలేసి బీజేపీ ఏం ప్రచారం చేస్తాడు మీరు చూడండి, వాట్సాప్లో కానీ ఏడవ చెత్త నింపిన అపోజిషన్ వాళ్ళ మీద చెత్త నింపుతాడు. ఆమె ఆంటోనియా బార్ డాన్సరు, అదన్నీ ఫేకే. బీజేపీ దగ్గర నుంచి ఏమైనా వచ్చిందంటే ఫేక్, గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. బీజేపీ ఈక్వల్ టు ఫేక్. ఓకే, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఫేకు? 70 ఏళ్ళ నిజం చెప్పితే, ఓకే, ఏనాడు ఒక వాజ్పేయి గారు ఒకసారి 13 సార్లు ఉన్నాడు, ఇంకోసారి 6 ఏళ్ళు ఉన్నాడు. ఒక్కసారి తప్ప మిగతా ఎన్నడూ కూడా నిజం చెప్పిన రోజులు వాళ్ళ అధికారం రాలే. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు చరిత్రలో మంచి చేసినది లేదు. ఆర్ఎస్ఎస్ కానీ ఈ బీజేపీ వాళ్ళు కానీ చెడగొట్టిందే ఉంది కానీ మంచి చేసింది లేదు. మహాత్మా గాంధీని చంపినరు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, ఇట్లా 100 చెప్పొచ్చు వాళ్ళ గురించి. బాబ్రీ మసీద్ కూలగొట్టడంలో కీలక పాత్ర పోషించారు, కమ్యూనల్ రైట్స్ చేసిండ్రు. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ మత ఘర్షణలైనా, 7 బాంబులు పెట్టినా దాని వెనకాల ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎవరితోటి చేయించిన, ముస్లిం వాళ్ళతో చేయించిన, ఎవరితోటి చేయించిన. సో కాబట్టి వాళ్ళు చెడగొట్టిన చరిత్రనే ఉంది కానీ మంచి చేసిన చరిత్ర ఒక్కటి లేదు. కాబట్టి నిజం చెప్పిన రోజులు వాళ్ళకి ఎవ్వడు ఓటేయలే. 70 ఏళ్ళ స్వతంత్రంలో వాళ్ళు ఎప్పుడు అధికారం రాలే, ఒక్కసారి తప్ప. ఓకే, 2 సీట్లు ఉండే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ చచ్చిపోయినాక అనుకుంటా 2 వచ్చినాయి సీట్లు, 224 పోటీ చేస్తే. సో ఇది పరిస్థితి. అందుకని ఏం చేసిర్రు, దే చోజ్ ద రాంగ్ పాత్. ఓకే, ఏది మంచి మార్గంలో గెలుస్తలేం కాబట్టి అబద్ధాలు ప్రచారం చేసినప్పుడే గెలిచారు. ఓకే, పొద్దుగా లేస్తే స్కాములు అని ఇట్లా ప్రచారం చేస్తే, లేకపోతే రాహుల్ గాంధీ పప్పు, లేకపోతే సోనియా గాంధీ ఇటలీ, నెహ్రూ, గాంధీ ఫ్యామిలీ పడ్డారు. ఎందుకంటే గాంధీ ఫ్యామిలీ చరిత్ర మీద క్యారెక్టర్ అసాసినేషన్ చంపాలంటే కత్తులు ఈ ఆయుధాలతోటే కాదు, ఇప్పుడు చేయాల్సింది వెనకడ చేసారు యుద్ధాలు చేసి కత్తులు ఆయుధాలు. ఇప్పుడు ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. వాడు చెడ్డోడు అనే భావాన్ని వాళ్ళ మనసులలో కంటిన్యూస్గా నింపాలి. ఇది వాళ్ళ యొక్క స్ట్రాటజీ. చేస్తే ఇక అక్కడ అక్కడ ఏం లేదు కాబట్టి, రాహుల్ గాంధీ పప్పు కాబట్టి, ఇక ఈడ నిప్పు 56 ఇంచుల ఛాతీ నిప్పు కాబట్టి, ఇప్పుడు మొన్న ఏమడుగుతాడు, విలేకరులు అడిగారు, మరి ఇంత దేశాన్ని నాశనం చేస్తున్నావు, ప్రతిపక్షాలు తిడుతున్నాయి, రైతులను ఇట్లా అంటున్నావు అంటే, మోడీ ఏమంటాడు, జనాలు అడుగుతుంటే, ఉదర్ క్యా హై అంటే వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ అంటాడు. ఓకే, ఇంకో ఇది నేను కాకపోతే ఇంకా ఆప్షన్ ఏముంది అంటాడు అని అవుతాడు. ఓకే, సో ఒక వ్యక్తి బేస్డ్ ఎలక్షన్ జరిగాయి. అమెరికా లెక్క ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకోం మనం. ఓకే, మనము ఆ యొక్క పార్లమెంట్ మన తరఫున ప్రతినిధులను ఎన్నుకుంటాం. అది పార్లమెంట్లో కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో కావచ్చు. ఈ ప్రతినిధులు అందరు కలిసి వాళ్ళ లోపల ఒకరిని లీడర్ ఎన్నుకుంటారు. ఆడే ముఖ్యమంత్రి అవుతాడు, ఆడే ప్రధానమంత్రి అవుతాడు. సో వీ డు నాట్ గో బేస్డ్ ఆన్, ఇప్పుడు అమెరికా అట్లా కాదు. ఓకే, ప్రతినిధులు వేరే ఉంటారు, సభలు వేరే ఉంటాయి, ప్రెసిడెంట్ వేరే ఉంటాడు. ప్రెసిడెంట్కి సపరేట్ ఎలక్షన్ జరుగుతాయి. ఓకే, ప్రెసిడెంట్ దగ్గర కొంత పవర్ ఉంటుంది, అదేవిధంగా ఈ ప్రజాప్రతినిధుల దగ్గర ఉంటుంది. మన దగ్గర అట్లా లేదు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దింపేయాలనుకుంటే ఈ యొక్క మెజారిటీ సభ్యులు కలిసి దింపేయచ్చు. వాడిని సపోర్ట్ చేయకపోతే వాడిని బదులు వేరే వాడిని పెట్టుకోవచ్చు. ఓకే, సో కాకపోతే ఏమైంది, ఆ పార్టీ అధినేతలు ఉండి పార్టీని అట్లా కంట్రోల్ చేసి అట్లా బుల్డోజ్ చేస్తున్నారు. ఈ మెజారిటీ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం ఉంటే, ఓకే, వాళ్ళు ముఖ్యమంత్రిని దింపేయచ్చు ఒక్క నిమిషంలో. కాబట్టి మనము ప్రైమ్ మినిస్టర్ సపరేట్ ఎన్నుకోం. కాబట్టి వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఏంటంటే ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వాళ్ళ లోపల ఎవరినో ఒకరిని ఎన్నుకుంటారు. ఓకే, వ్యక్తి బేస్డ్ ఎలక్షన్స్ జరిగాయి ప్రజాస్వామ్యంలో, గిట్లనే ఉంటుంది. మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే, వాళ్ళ ప్రతినిధులు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. ఓకే, కాబట్టి చెత్తనా కొడుకులు. అదే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, బీజేపీ ఏమైనా చెప్పిండంటే అబద్ధం, గుర్తుపెట్టుకోండి. ఓకే, 10 సార్లు దాన్ని వెరిఫై చేసినాక నమ్మండి, అంతవరకు దాకా నమ్మకండి, ఏ విషయమైనా సరే. ఓకే, బీజేపీ అంటేనే ఫేక్. వాడు మన హిందూ అని చెప్పుకుంటాడు, వాడు హిందూ కూడా కాదు. దరిద్రం ఏంటంటే వాడు హిందూ కూడా కాదు. ఓకే, వాడు ఎక్కడి నుంచో వచ్చాడు. ఓకే, ఆ జర్మనీ ఎక్కడి నుంచో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అందుకే ప్రేమ లేదు వానికి. మన దేశంలో ఉంటే నిజంగా హిందూ అయితే వానికి బాధ ఎక్కువయ్యేది. నిన్న చూసారు కదా, రైతుల మీదకి వెళ్ళి 4 వెహికల్స్ మళ్ళీ నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళు 4 వెహికల్స్ ఎక్కించారు. ఒక వెహికల్ తప్పినా కానీ వాడు మళ్ళీ బతుకుతాడేమో అని. ఎంతమంది చంపారు? మరి ఒక్కడు బీజేపీ ఒక్కడు మాట్లాడే, బీజేపీ సంకనాకేటోడు మాట్లాడే, ఈ యొక్క జయప్రకాష్ నారాయణ ఎగురుతూ ఉంటాడు. ఒక్కసారి అయ్యో అని విచారం కూడా వ్యక్తం చేయడే. ఈ జేడీ లక్ష్మీనారాయణ విచారం వ్యక్తం చేయడే. వీళ్ళంతా చెత్త నా కొడుకులు బీజేపీకి ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తారు. ఓకే, వీళ్ళకి ఏమైనా బ్రాహ్మణ్ రూట్స్ ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. ఓకే కదా, ఆయన లక్ష్మీనారాయణ బ్రాహ్మణ్ అనుకుంటా కదా, ఏమంటుండు విఘ్నేష్ గడిపే ఏమంటుండు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్ బికమింగ్ పూర్ అండ్ బికమింగ్ మోర్ పూర్. బీజేపీ ఉన్న రోజులకి ఇట్లే ఉంటుంది బ్రదర్, గుర్తుపెట్టుకో. ఓకే,
బీజేపీ పోతే చూడు అన్నీ మంచిగా అవుతాయి, నార్మల్ అవుతాయి. అప్పుడు 10% జీడిపిలు ముందుకు పోతుండే. ఇవాళ ఎందుకంటే దే డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ద పీపుల్. వాళ్ళ తప్పులను కప్పించుకోవడానికి, అనుమానం రాకుండా ఉండడానికి హిందుత్వం ఎత్తుకున్నారు, అనుమానం రాకుండా ఉండడానికి దేశభక్తి ఎత్తుకున్నారు. ఇట్లనే చేసిండు. హిట్లర్ చరిత్ర చదవండి. హిట్లర్ దానిలో ఒక మంత్రి ఉండే, ఆయన స్పెషల్గా మంత్రిని అలొకేట్ చేశాడు, మినిస్టర్ ఫర్ ప్రాపగాండా, ఓకే, అని పేరు గోబెల్స్ ప్రచారం అని వెరీ ఫేమస్. ఓకే, ఆ గోబెల్స్ని ఎందుకు పెట్టుకున్నాడు? వన్ పని ఒకటే, ఓకే, ఉన్న పుస్తకాలు చింపేయాలి, అబద్ధాలు ప్రచారం చేయాలి, మీడియా, టీవీలో కానీ రేడియోలో కానీ. జర్మనీలో ఉండే ప్రజలందరినీ తప్పుదోవ పట్టించిండాడు. అట్లా జర్మనీ మొత్తం నాశనం చేసిండు. ఎవడు? హిట్లర్ కింద ఈ గోబెల్స్ అనేటోడు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి, 6 రూట్స్ ఉన్నాయి కాబట్టి అది అట్లనే చేస్తున్నారు. పొద్దుగాలు వేస్తే వాళ్ళు అబద్ధమే. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ప్రజలకి, బీజేపీడు ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చినా, వాట్సాప్లో చెత్త షేర్ చేసిన, బీజేపీ సానుభూతులు కానీ మన ఫ్రెండ్ గ్రూప్లల్లో, ఫ్యామిలీ గ్రూప్లల్లో, అన్నిట్లల్లో, ఓకే, డు నాట్ బిలీవ్. ఓకే, అంతే సింపుల్. అలా ఏదో అబద్ధం ఉంటుంది. ఎందుకంటే వాడు నిజం చెప్తే వాడికి ఒక్కడు ఓటేయడు, వాడి దగ్గర కూడా రానియాడు. విఘ్నేష్ గడిపే అన్న, ప్లీజ్ టెల్ మీ అబౌట్ దిస్ గ్యాస్ రేట్స్. జర్నలిస్ట్ రఘు టెల్లింగ్ స్టేట్ టేకింగ్ 250 రూపీస్ ఆన్ గ్యాస్ సిలిండర్స్. ఐ డోంట్ థింక్ సో. జర్నలిస్ట్ ఎవరు రఘు కూడా బీజేపీతో ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయిందేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, వీళ్ళందరూ కొన్ని కులాలు ఉన్నాయి, ఈ మాల ఉంది, అంటే అందరిని అంటలేను, ఎక్సెప్షన్స్ గురించి నేను మాట్లాడతలే. ఓకే, లేకపోతే వెలమా ఉంది, ఓకే, పద్మశాలిలో కూడా ఎక్కువ మంది, ఈ 3-4 కులాలు ఉన్నాయి కొన్ని నేను అబ్జర్వ్ చేసిన కాడికి. ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది బీజేపీ సంకనాకుతున్నారు. ఓకే, సో రఘు జర్నలిస్ట్ పద్మశాలి అనుకుంటా రఘు గంజి. ఓకే, సో ఆయన అయితే కేసీఆర్ని విమర్శించినంత బీజేపీని విమర్శించగా నేనైతే చూడలే. ఇది రఘు జర్నలిస్ట్. సేమ్ థింగ్ విత్ మల్లాన్న. ఓకే, వీళ్ళు లోపల ఎక్కడో బీజేపీ మీద కొంత సానుభూతి ఉంది అనిపిస్తుంది. పొద్దుగా లేస్తే కేసీఆర్ తప్పులే వెతుకుతారు. కేంద్ర ప్రభుత్వాన్ని అంత ఇంటెన్సిటీతో వాళ్ళ తప్పులను వెతకంగా కానీ, వాళ్ళ తప్పులను ప్రశ్నించడం కానీ నేను వాళ్ళని ఏదో రకంగా ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తారు. ఓకే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బడ్జెట్ 2 లక్షల కోట్లేరా నాయన, కేంద్రానికి బడ్జెట్ 30 లక్షల కోట్లు. కేంద్రం ఎక్కువ చేయగలుగుతుంది. వాడు ఈ యొక్క ధనవంతుల యొక్క లోన్లు మాఫీ చేస్తేనే 7 లక్షల కోట్లయినాయి కదా. ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే 7 లక్షల కోట్లు ఎంతనో వచ్చినాయి కదా. ఎవడన్నా రోడ్లు అమ్ముతాడా? రోడ్లు అన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పనంగా అమ్ముతున్నాడు. అది కూడా ప్రైవేట్ వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, మన పైసలు ట్యాక్సులు రుణాలు మాఫీ చేస్తున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏమో వీడు రాగానే నష్టాలు వస్తాయి, నష్టాలు వచ్చినాయని చెప్పి అప్పనంగా అమ్ముతాడు. నష్టాలు వస్తే వాని బదులు ఇంకోని పెట్టు, ఇంకో ఐఏఎం చదివిన మంచోని పెట్టు, ఎక్స్పీరియన్స్ ఉన్నోని పెట్టు, లాభాలు వచ్చి రెడీ అయ్యి. అంటే దొంగనా కొడుకు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, అట్లాంటిది కొద్దిమంది ఈ రఘు కానీ తీన్మార్ మల్లన్న కానీ వీళ్ళు కొంతమంది బీజేపీని కేసీఆర్ని విమర్శించింది. వీళ్ళ పొద్దుగాలేస్తే కేసీఆర్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. రాష్ట్రానికి ఎక్కువ లిమిటేషన్స్ ఉన్నాయి, బడ్జెట్ తక్కువ ఉంది, కానీ కేంద్రం ఎక్కువ చేయగలుగుతుంది. కానీ అన్ని తప్పులు మనకు అబద్ధం చెప్తారు. ఓకే, నాకు గతంలో కాంగ్రెస్ను విమర్శించినప్పుడు, గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు నాకున్న అవగాహన ప్రకారం, ఓకే, ఈ యొక్క నిత్యావసరకుల ధరలు కేంద్రమే కంట్రోల్ చేయగలుగుతుంది. ఎందుకంటే గతంలో సబ్సిడీలు ఇచ్చింది, ఈ యొక్క ముడి సరుకులు ఇవన్నీ ఈ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఏది భూమిలోకి వెళ్ళి వచ్చేటి ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్ని కంట్రోల్ ఎక్కువ కేంద్రానికే ఉంది. కాబట్టి నాకు తెలిసి కేంద్రమే కంట్రోల్ చేయగలిగితే. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని నేను చెప్తాను. ఓకే కదా, గతంలో ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టినాం, ధరలు పెరిగితే కేంద్రాన్ని తిట్టినాం. ఇప్పుడు ఏం మారింది అప్పటికిప్పటికి? అప్పుడు కేంద్రం రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు ధరలకి, ఇప్పుడు కూడా అదే ఉంది. సో దే ఆర్ టెల్లింగ్ రాంగ్. ఓకే, కావాలని తప్పు చెప్తున్నారు. ఎవరు ఏమంటుండు లక్ష్మణ్ దూత ఏమంటుండు, నమస్తే అన్న, ఈ దొంగలని ఏమి చెయ్యాలి? మన తెలంగాణలో ఓటర్స్ కూడా దొంగలకే సర్ది కడుతున్నారు. మరి వాళ్ళ దిమాగ్లు ఎక్కేటట్టు కరెక్ట్ చెప్పు. ఆ చిల్లర ఒకటే నేను గమనించింది ఎలక్షన్ ప్రాసెస్లో, ఎవడైతే చదువుకుంటున్నాడో, ఎవడైతే ఎక్కువ ట్యాక్సులు కడుతుండో, సాఫ్ట్వేర్ ఇంజనీరు, బిజినెస్ పీపుల్, ఎవడైతే ఎక్కువ సంపాదించడో ఎక్కువ ఖర్చు పెడతాడు. ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ సేల్స్ ట్యాక్స్ కడతావు. ఏదైనా కొనుక్కుంటావు కాబట్టి, స్థిరాస్తులు చరాస్తులు ఏదైనా సరే కొనుక్కుంటావు కాబట్టి ఎక్కువ సంపాదించడోడు ఎక్కువ సేల్స్ ట్యాక్స్ కడతాడు, ఎక్కువ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడతాడు. ఎందుకంటే పైసలు ఉన్నోడే ఖర్చు పెట్టగలుగుతాడు, పైసలు ఉన్నోడే కొనుక్కోగలుగుతాడు. ఓకే, ఆ రకంగా పైసలు ఉన్నోడు ఎక్కువ ఇన్కమ్ ఉంది కాబట్టి వాడు ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. అన్ని రకాలుగా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది ఎవడంటే ఎక్కువ సంపాదించాడు. ఎక్కువ సంపాదిస్తాడు డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేకపోతే వ్యాపారస్తులు, ఇలే కదా, రైట్?
లేకపోతే సినిమా యాక్టర్లు, లేకపోతే మేనేజర్లు, రైట్? మామూలు కామన్ మ్యాన్, ఆమ్ ఆద్మీ అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు మీటింగ్లు పెడితే వస్తారు. ఓకే, 500 రూపాయలు ఇలా కూలీ ఇస్తా అంటే వస్తారు. వాళ్ళ దగ్గర ఎక్కువ పైసలు ఆడాయి. ఓకే కదా, వాళ్ళు ఎక్కువ సంపాదించారు. వాళ్ళు ఏమైనా ఖర్చు పెడితే ఆ నిత్యావసర సరుకుల మీదనే ఖర్చు పెడతారు, అంటే పెట్రోలు గిట్లోడు ఇక తప్పదు అన్నయ్య, లేకపోతే ఉప్పు పప్పు ఇట్లాంటివి. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంటుంది, వాళ్ళు తీసుకునేటోళ్ళే కానీ ఇచ్చేటోళ్ళు కాదు. ఆ బెనిఫిట్స్ చిల్లర పొందుతున్నాయి. గాళ్ళకి ఏమైనా పైసలు లేని వాళ్ళే వాళ్ళు ఈ 500 ఇస్తా 1000 రూపాయలు ఇస్తా అంటే గా చిల్లరకి అమ్ముడు పోయి ఓటేస్తున్నారు. ఈ సోకాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న, ఎక్కువ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఓటేస్తలేరు. ఓకే, అదేవిధంగా ఈ చదువుకున్న ఓట్లు గల్లంతు చేస్తున్నాడు. అర్థమైందా? లేకపోతే ఈ యొక్క వీళ్ళని ఆ డీవీఎంలు మొరాయించినాయని చెప్పి ఈ అవన్నీ ఆబ్సెంటీ ఓట్స్ క్రియేట్ చేసి ఆఫ్టర్ 3 PM తర్వాత ఈ ఏజెంట్లను కొనుక్కొని ఆ లోపల గుద్దుకుంటున్నారు. ఓకే, అంటే దీన్ని అనుసంధానం చేయాలి, ఆధార్ సంఖ్యకి లేకపోతే ఐరిస్కి అనుసంధానం చేయాలి. ఈ ఎలక్షన్ కమిషన్లో ఎవరినో ఒకరిని, ఆ కీ పీపుల్ని ఎవరినో వాళ్ళ అనుకూలం పెట్టుకుంటున్నారు. ఓకే, అప్పుడు చట్టాలు పెట్టినప్పుడు ఈ ప్రభుత్వమే ఈ యొక్క ఎలక్షన్ ఆఫీసర్ని, ప్రభుత్వమే ప్రెసిడెంట్ని, ప్రభుత్వమే గవర్నర్ని, ప్రభుత్వమే చీఫ్ జస్టిస్ని, ఇట్లా వీళ్ళ చేతినే పెట్టేది కాకుండా మొత్తం పవర్. ఓకే, ప్రజలే డైరెక్ట్ ఎన్నుకునే కాన్సెప్ట్ పెట్టేది ఉండే. సిబిఐ డైరెక్టర్ అని, లేకపోతే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ 3 సభ్యులని, హైకోర్టు జడ్జిలని, కీ పొజిషన్లో ఉండే పరిపాలనకు సంబంధించిన అధికారులను, కీ పీపుల్ అందరినీ ప్రజలే డైరెక్ట్ ఎన్నుకోవాలి. ఓకే, అప్పుడే ఏమన్నా కొంచెమన్నా బెటర్ అవుతుందేమో, లేకపోతే వాళ్ళు అనుకూలం అని పెట్టుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే, అర్థమైందా? అట్లీస్ట్ ఇంత వరస్ట్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ లేదనుకో, ఈ చిల్లర కూడా వంచి పెట్టాడు. సో కాబట్టి మార్పు రావాలి అంటే అందరూ ఓటేయాలి, ఓటు నిర్బంధం చేయాలి. ఓకే, ప్రతి ఒక్కడు ఓటేయాలి, కింది స్థాయి నుంచి పై స్థాయికి. ఆ కింది స్థాయి చిల్లర అమ్మేటోళ్ళకి కూడా చెప్పాలి, అర్థమవుతుంది. అమ్మకి ఇది కాదు, అమ్మకి 500 ఇస్తే గీ 500 ఉంటాయి, ఈ చీర ఇస్తే గీయాలు ఉంటుంది, అట్లా కాదు, నీకు పైసలు వచ్చేటట్టు చేస్తే ఇట్లాంటి చీరలు 1000 కొనుక్కుంటావు నువ్వే. ఓకే, నీ కొడుకు ఉద్యోగం వస్తే మంచిగా వాడు చదువుకున్నవాడికి వాడికి చదువు తగ్గట్టు మంచి ఉద్యోగం వస్తే ఇట్లాంటి చీరలు నీ కొడుకే 1000 కొనిస్తాడు. కేసీఆర్ ఇచ్చే 200 చీర నీకెందుకమ్మా అని వాళ్ళ దిమాగ్, అప్పుడే ఏమైనా మార్పు వస్తుంది. లేకపోతే ఈ చిల్లర కమ్ముడు పోయిన రోజులు వీడు చిల్లర వారేస్తాడు, అసలు దోసుకుంటాడు. భారతదేశం ఇంకా 1000 లక్షల ఏళ్ళైనా గిట్లనే ఉంటుంది. ఓకే, బాగుపడదు. ఓకే, డెవలప్డ్ కంట్రీ కానే కాదు. ఓకే, ఎందుకైతే లేదంటే ఇక ఈ చెత్తనా కొడుకులు సరైన వాడు కూర్చోలే. ఓకే, సరైన వాడు కూర్చుంటే ఒక్క నిమిషం పని కాదు భారతదేశం దగ్గర ఉన్న డబ్బులకి. ఓకే, కానీ చిత్తశుద్ధున్న గాడిద కొడుకుల్ని కూర్చోబెట్టకపోవడానికి కారణం మెజారిటీ ప్రజలు అమాయకులు ఉన్నారు, రెడ్డోళ్ళు ఉన్నారు, చిల్లరకి అమ్ముడు పోతున్నారు. ఇది పరిస్థితి. ఓకే, ఆలోచించండి, నేను చెప్పిన దానిలో మేక్ సెన్స్ ఉందా లేదా. సో అది బ్రదర్ లక్ష్మణ్ దూత. సో మనం అందరి బాధ్యత తీసుకొని ఆ ఓటర్కి కింది స్థాయి నుంచి పై స్థాయికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకే, చిల్లర వద్దురా నాయన, బీర్ బాటిల్ కొనుక్కోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు, నీకు పని దొరికితే, నీకు మంచిగా నీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా నెలకు నువ్వే 20-30 నుంచి ₹1,00,000 సంపాదించుకుంటే ఇంకా చిల్లరకి అమ్ముడు పోకరాదా, నీ దండం పెడతా, నీకు వాడిచ్చేంద్ర పెన్షన్. ఓకే, నువ్వే గవర్నమెంట్కి 2,000 ట్యాక్స్ కట్టే స్థాయిలో ఉండాలి, కానీ నువ్వు 2,000 తీసుకునే స్థాయిలో ఉండొద్దు. ఓకే, ఉండొద్దు అంటే నువ్వు ఏదైనా పని చేసుకో, పని చేసిన దానిలో అట్లనే సంపద వస్తుంది. లేకపోతే ఎట్లా వస్తుంది సంపద? ఒకడు కష్టపడి తీసుకొని ఇంకొనికి ఇస్తే సంపద వస్తుందా? ఏదైనా కడితే చేస్తే అందరికి పని దొరికితే మనం తయారు చేసిన వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తే ఇలా ఐటీలో ఎన్ని ఎక్స్పోర్ట్లు అవుతున్నాయి. అట్లా కావాలి, ప్రతి రంగంలో మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలి కదా, అవునా కదా? కొన్ని దేశాల పంటలు పండాయి, వీ కెన్ ఎక్స్పోర్ట్ దేర్ మన క్రాప్స్, మన రైతులు పండించినాయి, ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ పెట్టి పంపించవచ్చు. ఇవన్నీ చెప్పిండు కేసీఆర్, హీ నోస్ దాట్. అధికారం రావడానికి ఏమో అన్నీ చెప్తున్నారు, అధికారం వచ్చినాక కావాలని చేస్తలేరు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి చేయొచ్చు, కానీ చేస్తలేరు. ఎందుకంటే మన చేయిల పైసలు ఆడితే మనం వాడు చెప్తేనాం ఈ చిల్లరకు ఒకటి అమ్ముకోం. కాబట్టి మనం చెయ్యిలు కాళ్ళు అన్నీ ఇరిచేసి ఆ గింజలు వేస్తే ఆ కోడి అబ్బా మా కేసీఆర్ దేవుడు చూసినావా, నా కష్టకాలంలో నాకు 2,000 పెన్షన్ ఇచ్చిండు కాబట్టి మా కేసీఆర్కే ఓటేస్తాం, లేకపోతే మా మోడీ, మా హిందువులకి ఏం గుడి గట్టలే పీకింది లేదు, ఏం లేదు. ఓకే, కానీ వాడు హిందూ అని గడికోసారి వరుతాడు, 80% హిందువులు అంటాడు. కాబట్టి మన హిందూ ధర్మాన్ని రక్షిస్తుంది ఈడేనేమో. 80% హిందువులు ఉన్న ఇండియాలో అంటే హిందువులకు రక్షణ లేదంట, అది కూడా బీజేపీ రాగానే రక్షణ పోతుందంట. వాడు చెప్తూనే ఉంటాడు, మనం ఇందనే ఉందాం. ఓకే కదా, చెప్పడం చరం లేక నేనటువంటి ఉండాలి కదా, అవునా కదా? మోసం చేసేటోడు నా దృష్టిలో మోసం చేసేటోడు నిలుగాడిది, మోసపోయేటోడు అడ్డగాడిది. ఓకే, అర్థమైందా? ఆడు మోసం చేసిండు అంటే నువ్వు మోసపోతున్నావు అని అర్థమే కదా, వానికి అవకాశం ఇచ్చినావు అని అర్థం కదా. సో బీ స్మార్ట్. అలాంటప్పుడు టీఆర్ఎస్లో కలవండి. నేనేమంటున్నా ఆయన, భానుతో నువ్వు భాజపాను పెట్టుకున్నావు,
నేను ఏమంటున్నా, నేను ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఒక జర్నలిస్ట్ లెక్కనే అనుకో. ఓకే, ఒక సోషల్ మీడియా అనేది అన్నిటి లెక్క అని నేను గతంలో చాలాసార్లు చెప్పిన. ఓకే, నేను ఏ పార్టీ కండువా అఫీషియల్గా పుచ్చుకోలేదు. నేను ముచ్చడి చెప్తున్నా. నేను ఏమంటున్నా, ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు కట్టిన 70 నుంచి 80% ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు 10-20 రూపాయలు తింటే నేను తప్పు పడతలేదు. ఓకే, అది ఏం తప్పు, నా దృష్టిలో తప్పు కాదు. దాన్ని చట్టబద్ధత చేస్తే అయిపోయి ఇల్లు ఉండదు. ఇక నువ్వు వచ్చి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, నేను లోపల వారేస్తా. 10-20 రూపాయలు తింటే వానికి బాధ అవుతలేదు రా నాయన. నువ్వు మొత్తం తింటున్నావు, నిలువు దోపిడీ చేస్తున్నావు కాబట్టి బాధ అవుతుంది. ఓకే, ఆ క్రమంలో నేనేమంటున్నా, ఒక విశ్లేషకుడిగా ముచ్చడి చెప్తున్నా. కాంగ్రెస్ టీడీపీ చేసినప్పుడు వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి. వాళ్ళు కూడా మొత్తం తింటే ఇవాళ ఫ్లైఓవర్లు కనపడకపోతుండే, ఇవాళ ఐఐటీలు కనపడకపోతుండే, ఇవాళ ఎయిమ్స్లు కనపడకపోతుండే, ఇవాళ తెలంగాణ సాకారం కాకపోతుండే. వాళ్ళు కూడా మీ లెక్కనే చేసి ఉంటే ఈ మాత్రం కూడా అభివృద్ధి ఉండేది కాదు. ఇండియా ఒక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ గిట్లా ఉండనే ఉండేది. ఒక అమెరికా తోటి మనం కంపేర్ చేసేవాళ్ళం కాదు ఇవాళ. ఓకే, ఇన్ని కాలేజీలు రాకపోతే, ఇంత చదువుకోకపోతే మనకు వీసాలు ఇచ్చి మనకు విదేశాలకు మన పిల్లలు మనల్ని పోకపోదురు. ఓకే, వీళ్ళందరి కృషి ఉంది, వాళ్ళు చేసింది కనిపిస్తుంది. మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పు, చదువుతా అని చెప్తున్నా. అన్న నువ్వు చెప్పు, ఏది పటేల్ గారికి విగ్రహం కట్టిండు మోడీ, నువ్వు ఒప్పుకుంటా. ఓకే, ఛత్రపతి శివాజీ కూడా కట్టాలని ట్రై చేస్తుండో, కడుతుండో. ఓకే, ఇది కాకుండా ఇంకేమైనా చేసినాయి చెప్పు. ఓకే, ఇంకేమైనా మోడీకి ఇది కట్టిండు తీసుకురా, నేను చదువుతా అంటున్నా కదా, నేను వద్దంటలేను కదా. నేను బీజేపీ చేసింది కాదు అని అంటలేను కదా. నువ్వు ఏమైనా ఉంటే టైప్ చేసి చదువుతా అంటున్నా. ఇక నేను ఒక పార్టీకి ఏడ మద్దతు పలుకుతున్నా, ముచ్చడి చెప్తున్నా. ఎవరేందో ముచ్చడి చెప్తున్నా. నీకెందుకు నొప్పి అవుతుంది? బీజేపీతో పోలిస్తే టీఆర్ఎస్ బెటర్ అంటున్నా. ఎందుకంటే రాష్ట్రానికి బడ్జెట్ తక్కువ ఉంది. బట్ అట్లీస్ట్ చిల్లరన్న వంచి పెడుతుండు, ఆ పాద చినిగిపోయిన చీరన్న ఇస్తున్నాడు. మీరు అది కూడా ఇస్తలేరు, కానీ అబద్ధాలు చెప్తున్నారు మాకు. అది నేను చెప్తున్నా డిఫరెన్స్. కాంగ్రెస్ వాడు వస్తేనేమో నీ చీర నువ్వు కొనుక్కుంటే చేస్తాడు, నీ చీర పైసలు అయ్యేటట్టు చేస్తాడు. ఓకే, టీఆర్ఎస్ వాడు వస్తేనేమో నీకు 200 రూపాయలు చీర ఇస్తాడు. ఓకే, బీజేపీ వాడు వస్తే మన చీర గుంజుకోతాడు. అంత సింపుల్. ఓకే, లేదంటే చెప్పన్నా. నేనేమంటున్నా, బీజేపీ వాడు ఏం చేసిండో చెప్పు, నేను చదువుతా. నేను ఒక్కటి కూడా అబద్ధం చెప్పా. నువ్వు ఉన్న టైప్ చేయి, నేను చదువుతా. బీజేపీ అన్నా నువ్వు తప్పు చెప్తున్నావు. బీజేపీ చాలా మంచిగా చేసిండు, మొత్తం రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేసిండు. బీజేపీ వచ్చినాక జీడీపీలు పెరిగినాయి, అందరి చేయాల పైసలు ఆడుతున్నాయి. డిమానిటైజేషన్ అనేది చేయలేదు. మన దగ్గర ఉన్న పైసలు, మనం కష్టపడ్డ పైసలు మనం చెల్లకుండా చేయలేదు. అన్ని రంగుల బ్లూ, ఎల్లో, గ్రీన్ అన్ని రకాలైన నోట్లు తెచ్చిండు. కానీ ఆ బ్లాక్ నోట్ ఎందుకు తెలియదో మనకు ఇప్పటికీ అర్థం కాదు. ఓకే, విదేశాల నుంచి అన్ని అకౌంట్లకి వెళ్ళి తెచ్చి మన అకౌంట్లలో 15 లక్షలు వేసిండు. మన కరోనా వస్తే 20 లక్షల కోట్లు మన అకౌంట్లో వేసిండు. ధనవంతుల రుణాలు మాఫీ చేయలేదు. బీజేపీ చాలా మంచిగా చేస్తున్నాయని చెప్పు చదువుతావు, ఉందో అన్నట్టు చదువుతావు. లేదన్నా స్మార్ట్ సిటీలు కట్టిండు, వరంగల్ ఎయిర్పోర్ట్ కట్టిండు, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ తెచ్చిండు, నిజామాబాద్లో పసుపు బోర్డు తెచ్చిండు, కరీంనగర్ని ఒక చారిత్రాత్మక ప్రదేశం లెక్క చేసిండు. అసలు నువ్వు అన్ని అబద్ధం చెప్తున్నావు అన్న. తాండూరులో కంది బోర్డు తెచ్చిండు. అసలు ఉన్న ఐటీఆర్ ప్రాజెక్ట్ని అసలు క్యాన్సల్ చేయలేదన్నా. మొత్తం ఐటీఆర్ ప్రాజెక్టులు వచ్చి ఇప్పుడు లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇచ్చిండు, చాలా మంచిగా చేసిండు అన్న. నువ్వు అన్ని అబద్ధం చెప్తున్నావు. నువ్వు రైతుల మీదకి వెళ్ళి ఏది మొన్న వెహికల్స్ ఎక్కియలేదు చెప్పు. హర్యానా ముఖ్యమంత్రి ఎక్కిమని చెప్పలేదు అని చెప్పన్నా. నేను చెప్తున్నా తప్పు చెప్తున్నావన్నా. నువ్వు బీజేపీ చాలా మంచిగా చేసిండు. నువ్వు ఏ ఊరికన్నావో అన్ని కనిపించేటి అన్ని బీజేపీ కట్టిండు అని చెప్పి. ఐఐటీలు బీజేపీ కట్టిండు, ఎయిమ్స్ బీజేపీ కట్టిండు చెప్పన్నా కదా. చెప్పు, నువ్వు చెప్పింది ఒప్పుకుంటా. పోనీ ట్యాంక్ బండి మీద విగ్రహాలు బీజేపీ పెట్టిండు చెప్పు. ఏం బుద్ధుని విగ్రహం అది హుస్సేన్ సాగర్లో బీజేపీ పెట్టిండు కదా. హుస్సేన్ సాగర్ని, నిజాం సాగర్ని, అన్ని బీజేపీ కట్టిండని చెప్పు. మిడ్ మ్యానేరు లేకపోతే అన్ని A to Z SRSP అన్ని బీజేపీ కట్టిండు కదా. పోనీ ఏం చేసిండో చెప్పన్న. వాజ్పేయి గారి టైంలో ఏమైంది, లేకపోతే 4 రాష్ట్రాలు ఉత్తరాదులు ఇచ్చినప్పుడు తెలంగాణ ఇవ్వడానికి ఏమాగింది? వాళ్ళు ఇస్తాను ఎప్పటి నుంచో అంటే అది ఇవ్వకపోతేనే కదా ఈ యొక్క ఆల నరేంద్ర గాని విజయశాంతి బయటకు వచ్చింది. కాకినాడలో తీర్మానం చేశారు కదా. చెప్పన్నా, నువ్వు చెప్పు. లోక్సభలో బిల్లు పాస్ అయినాక రాజ్యసభలో పాస్ కావాలంటే 10 రోజులు అయింది. ఎవడు ఆపిండు? ఇదే వెంకయ్య నాయుడు ఆపిండు. మళ్ళీ 100 కండిషన్లు పెట్టిండు. మళ్ళీ 7 ఊర్లో ఏమో 7-8 మండలాలు ఇచ్చేసినాం. ఎక్కడైనా బీజేపీ మనకు ఏమైనా మంచిగా చేసిండు ఎప్పుడైనా? అయినా బీజేపీని గెలిపించారు. దత్తాత్రేయ, ఇంకా కిషన్ రెడ్డి, ఇంకో 2-3 మధ్య యాక్టివ్ లేరు కదా.
చెప్పన్నా 80% హిందువుల కోసం బీజేపీ మంచిగా చేసిండన్న. మొత్తం అన్ని గుళ్ళు బీజేపీ కట్టిండు. గుట్టని మంచిగా డెవలప్ చేసిండు, యాదగిరి గుట్టని మంచిగా డెవలప్ చేసిండు, వేములవాడని మంచిగా డెవలప్ చేసిండు. నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావన్నా. వేములవాడకి దక్షిణ కాశీ అంటారు, దానికి 1000 కోట్లు ఇచ్చిండు. మొత్తం తెలంగాణలో అన్ని గుళ్ళన్నీ బీజేపీ మంచిగా చేసిండు. అందరు ప్రజలు చందాలు వేసుకోలేదన్నా. నువ్వు అన్ని తప్పు చెప్తున్నావు. భాగ్యలక్ష్మి టెంపుల్ ఊరవతల మంచిగా 10 ఎకరాలు ఇచ్చి కట్టించిండు. మహంకాళి టెంపుల్ బీజేపీ కట్టించిండు, లేకపోతే లాల్ దర్వాజా బీజేపీ కట్టించిండు కదా. చెప్పన్నా బీజేపీ చేసిన అన్ని మంచి పనులు. నేను తప్పు చెప్తున్నా కదా, వాస్తవాలు మార్చలేరు కదా. సూర్యుడు ఆడ కనిపిస్తుంటే కాదన్నా సూర్యుడు తూర్పున వస్తలేడు, నువ్వు తప్పు చెప్తున్నావు, పశ్చిమాన వస్తాడు, నువ్వు తప్పు చెప్తున్నావు అంటున్నావు, నువ్వు ఉల్టన్లో పడ్డావు అని చెప్తావు. నేను నమ్ముతూనే ఉండాలనా? నాకు తెలియదా గా మాత్రం? నిన్ను పుట్టించినోడే నన్ను పుట్టించిండు. నాకు తెలియదు అరే నాయన, నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావా? చెప్తూనే ఉండి వింటూనే ఉంటా. చెప్పండి మిత్రులారా, సిగ్గుండాలి. బానోతో నువ్వు సాధారణంగా లంబడోళ్ళు అంత దేడుషారు ఉంటారా ఏమన్నా? అది సాధారణంగా మాలోళ్ళు ఉంటారని లంబడోళ్ళు కూడా ఉంటారా ఏమో మరి. సాధారణంగా లంబడోళ్ళు అయితే నాకు తెలిసి ఇప్పుడు సీతక్క ఉంది ఆదివాసి, ఓకే, ఆమె లోపల ఒక 1% కూడా నాకు ఏది దేడుషారుగా అనిపించదు, ఓకే. మరి లంబడోళ్ళు అట్లా ఉంటారేమో నాకు తెలియదు. నార్త్ ఇండియా నుంచి వచ్చి రూపాంకోవడానికి వచ్చి రాజస్థాన్ నుంచి అని విన్నా నేను పేరు, ఓకే. మరి అక్కడ రాజ్పూతులుగా ఉండే అని విన్నా. మరి దేడుషారు ఉంటారా? కొద్దిమంది నేను అబ్జర్వ్ చేసిన బీజేపీకి గుడ్డిగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అంటే వెనకటి నుంచి ఈ యొక్క హిందూ 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 అని పట్టుకొని ఉన్న వాళ్ళు చూసినావా, వాళ్ళకి తెలియక పాపం హిందుత్వాన్ని ప్రొటెక్షన్ చేస్తుందే బీజేపీ అని కుట్టిరు వీళ్ళు, ఓకే. కాదు నాయన, నువ్వు ఏదన్నా తీసుకో, హిందూ చరిత్ర తీసుకో, నువ్వు రాజపూతుల చరిత్ర చదువు, పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర చదువు, ఎవరిదన్నా చదువు, ఓకే. భారతదేశ చరిత్ర చదువు, గతంలో కానీ ఇప్పుడు ఈవెన్ రామ మందిరం గురించి కూడా చరిత్ర చదువు, ఓకే. రామ మందిరానికి శిలాన్యాసం చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు, ఓకే, కాంగ్రెస్ ఇది ప్రైమ్ మినిస్టర్ కదా. దాన్ని కూలగొట్టడంలో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది ఇది మన యొక్క పివి నరసింహారావు గారు, ఎవరు? కాంగ్రెస్ కదా. చెప్పండి, మీరు చెప్పండి. అప్పుడు పివి నరసింహారావు గారు స్ట్రిక్ట్ ఉంటే అది కూలకపోతుండే. అందుకే ఆయన ఇండైరెక్ట్గా సహకరించాడు, ఓకే. చరిత్రను మార్చలేం కదా. సో పోనీ మోడీ ఏమైనా గుడి కట్టిండు, మోడీకి చందాలే, మళ్ళీ చందాలు దానికి కావాలంటే మనం వసూలు చేశారు. దానికి 1100 కోట్లే కావాలి రామ మందిరం కట్టాలంటే, 2000 కోట్లు వసూలు చేశారు. మరి ఆ 900 కిలో ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అది 1100 కోట్లు కూడా కావద్దు ఐడియల్గా, ఇంకా తక్కువే కావాలి, ఓకే. ఒక గుడే కదా. కానీ ఒకవేళ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, ఓకే. మిగతా 900 కోట్లు ఇవ్వండి, మా మహంకాళి టెంపుల్ కట్టుకుంటాం, లేకపోతే మా భద్రకాళి టెంపుల్ ఇంకా డెవలప్ చేసుకుంటాం, లేకపోతే ఏది మన యొక్క 1000 స్తంభాల గుడిని మంచిగా చేసుకుంటాం, లేకపోతే మా దగ్గర ఈడ కూడా ఉన్నాడు, దక్షిణాదిలో కూడా భద్రాచలం రాముడు ఈడికి కూడా వచ్చిండు, పర్ణశాల కట్టుకొని ఈడ కూడా ఉన్నాడు, ఓకే. ఆడ అయోధ్యలోనే లేడు ఎల్లకాలం, ఓకే. ఆయన మొత్తం తిరిగిండు, లంకకు పోయిండు, ఈడికి పోయిండు, ఆడికి పోయిండు. సో అట్లా భారతదేశం మొత్తం భారతదేశమే కాదు లంక దాకా కూడా పోయిండు. సో కాబట్టి అదే రాముడు ఈడ కూడా వచ్చిండు భద్రాచలంలో. మరి అది కూడా రామాలయం, ఆ 900 కోట్లు మాకు ఇవ్వండి, ఆ రామాలయాన్ని బాగా చేసుకుంటాం. అంటే దక్షిణాదిలో ఉండే దేవుళ్ళు కాదా? అంటే దక్షిణాదిలో ఎక్కువ ట్యాక్స్ కడతారు మళ్ళీ. మీరు చెప్తూనే ఉండి వింటూనే ఉంటావు. సో కాబట్టి నువ్వు బీజేపీకి టెక్నాలజీ పరంగా కానీ డిఫెన్స్ పరంగా కానీ ఏ రకంగానే చూడండి, ఓకే. కాంగ్రెస్ వాడు ఏం చేయలేదు కదా. చేయకపోతే 1947లో ఎంతమంది ఎన్ని ఆర్మీ ఉండి మన ఆర్మీ ఎంత పటిష్టంగా ఉండి ఇవాళ ఎట్లున్నది, ఎన్ని క్షిపణులు వచ్చినాయి, ఈ 7 ఏళ్లలో ఎన్ని క్షిపణులు టెస్టులు చేశారు. ఇస్రో ద్వారా గతంలో చంద్రయాన్ మంగళయాన్ ఇవాళ ఎందుకు అయితే లేవు? ఏ కేంద్ర ప్రభుత్వం వస్తాక నిధులు ఇస్తలేరు, పైసలు ఇస్తలేరు. ఏడికి పోయినాకి ఇన్ని పైసలు మరి ప్రజలు ట్యాక్సులు కట్టు బంద్ చేసారా? నువ్వు ఎందుకు గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నావు అన్న బీజేపీకి? నువ్వేమన్నా బీజేపీలో నీకేమన్నా ఏ రకమైన పైసలు ఇస్తాడు? నువ్వు బీజేపీని నమ్ముకుంటే గంగాన పుణ్యం వస్తుంది, మురికి గుంటలు మునిగినట్టు, ఓకే. అర్థమైందా? బీజేపీ అంత గలీజ్ నాకుడు, ఒక్క పైసా రాల్చాడు. బాపనోడు ఎప్పుడైనా పైసలు ఆడితే బాపన వాడి తీసుకుంటే మనకి ఇచ్చేది ఏముంటుంది, ఓకే. సో డోంట్ ట్రస్ట్ ఇన్ బీజేపీ బ్రదర్, ఓకే. హిందుత్వానికి వాడు చేసింది నువ్వు నిజంగా అట్లయితే రాముడు కాకుండా మిగతా దేవుళ్ళు ఎవడన్నా నువ్వు ఆర్ఎస్ఎస్లో చూసినావా? ఆర్ఎస్ఎస్ చెప్పే మంత్రాలు శాఖలు గీకలు ఏమైనా చెప్తే ఆ యొక్క నమస్తే సదా వచ్చలు, నువ్వు ఎప్పుడైనా వెంకటేశ్వర గుడికి పోదాం, ఓకే. ఆడ చెప్పే మంత్రాలు ఎక్కడన్నా ఆర్ఎస్ఎస్లో ఉంటాయా? శివుని గుడికి పోదాం, లేకపోతే అమ్మవారి దుర్గా శక్తి స్వరూపిణి గుడికి పోదాం, ఓకే. ఏ గుళ్ళన్నా మన హిందూ గుళ్ళలో చెప్పేది ఏదన్నా ఆర్ఎస్ఎస్లో ఉంటుందా? ఆర్ఎస్ఎస్లో చెప్పేది ఏదన్నా మన హిందూ దేవాలయాల్లో ఉంటుందా? హిందూ దేవాలయాలకు అందరు చందాలు వేసుకొని కట్టుకున్నారు కదా, ఏడైనా ఏం చేసిండు హిందువుల కోసం చెప్పండి. నాకు ఇదే క్వశ్చన్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఆర్ఎస్ఎస్ వాడు బీజేపీ వాడు హిందువుల కోసం చేసింది చెప్పండి. 1000 ఏళ్ళు ముస్లిం రాజులు పరిపాలిస్తే హిందుత్వానికి ఏం కాలే. 200 ఏళ్ళు ఈ యొక్క పోర్చుగీసు, ఫ్రెంచు, డచ్చు, ఇంకోడోడో ఐదుగురు ఏమో పరిపాలించారు యూరోపియన్స్. 200 ఏళ్ళు బ్రిటిష్ వాడు పరిపాలించారు, ఏం కాలే, ఓకే.
ఇవాళ ఈ బీజేపీ వాడు రాగానే హిందువులకు అందరు థ్రెట్ అయిపోతుంది. 15% ఉన్న 15-20% ఉన్నటువంటి అన్య మతస్థుల వల్ల 80% ఉన్న హిందువులకి థ్రెట్ వస్తుంది. ఆడు బండి సంజయ్ గాడు వాడిని నత్తి వానికి మాట్లాడుతున్నాడు చెప్తూనే ఉంటాడు. నువ్వు ఇంత చదువుకొని ఇంత ఇంటెలిజెంట్ పెట్టుకొని నీలాంటి భావనతులు ఇంటనే ఉంటారు. నీ దండం పెడతాను. వాస్తవాలు గ్రహించన్నా. భానోత్ అరవింద్ నాయక్ భాజపా అన్న మీరు ఒకసారి మా ఊర్లో రండి, బీజేపీ ఏం చేసిందో ఈడ చెప్పు బ్రదర్. ఇప్పుడు నీ లెక్క 100 మంది చెప్తాను నాకు, అన్న మా ఊరికి రా, అన్న మా ఊరికి రా. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను, ఇన్ని టైప్ చేసినప్పుడు అది కూడా టైప్ చేయి. అన్న మా ఊర్లో బీజేపీ మంచిగా ఏదో కట్టిందని చెప్పు. ఏం చేసిందో చెప్పన్నా. నోరుతోటి చెప్తే సరిపోదా అన్న? అన్ని ఊరు తిరగారు కదా, న్యూస్ ఛానల్ ఒకటి ఎన్నో ఉంటాడు కదా, ఆడ ప్రతి ఊరికి తిరిగాడు కదా, ముచ్చడి అర్థమవుతుంది కదా. బీజేపీ అంత గలీజ్ నా కొడుకు ఓవర్లేడు, గుర్తుపెట్టుకోండి. బండ గుర్తు. పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తారు. అది నా హిందుత్వం నేర్పలే. నా రాముడు అట్లా చెప్పలే, అబద్ధం ఆడొద్దు అని చెప్పిండు. ఓకే, తన పినతల్లి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేసిండు. 10 ఏళ్ళు 13 ఏళ్ళు పరిపాలన చేసినాక అది రాముడి గొప్పతనం కదా. అట్లా సీతమ్మ తల్లి రామునితో పాటు తన భర్తతో పాటు పోయింది. ఆమె లక్ష్మణుడు అయితే తన యొక్క అన్న వదినను ఏది కాపాడుకోవడానికి, ఓకే, ఆయన మొత్తం అరణ్యవాసనలు ఉన్నంతసేపు నిద్రపోలే. తన భర్త నిద్రపోలేదు అని ఆ యొక్క ఎవరైనా మళ్ళీ ఆ యొక్క దాని కౌంటర్ పార్ట్గా నా భర్త లేనప్పుడు ఆమె కూడా వస్తా అన్నది ఊర్మిళ. ఓకే, వస్తా అంటే వద్దు అని వారించారు. నువ్వు అరణ్యంలో తట్టుకోలేవు, దండకారణ్యంలో అని అంటే ఆమె ఇంటికాడు నా భర్త లేనప్పుడు నేను ఎందుకు అని చెప్పి ఆమె 14 ఏళ్ళు నిద్రపోయింది ఊర్మిళ కంటిన్యూస్గా. సో అట్లాంటిది హిందుత్వానికి గొప్పతనం ఎందుకు, రామునికి అంత విలువ ఎందుకు ఇస్తాం? ఒక విలువలకి, ఒక మాటకి మర్యాద పురుషుడు, ఒక ఉన్నత విలువలతో బతికిండు గంతే. మరి విలువలకు పొద్దుగాలేస్తే రాముని పేరు ఎత్తుకుంటారు. రాముడు చెప్పిన దానిలో 1% ఈ బీజేపీ ఆర్ఎస్లు పాటిస్తుర్రా. చంపడం అంటే వాళ్ళకి పెద్ద విలువ లేక, అసలు మనిషి ప్రాణానికి విలువ లేదు. పొద్దుగాలేస్తే అబద్ధాలు ఫేకే. రాముడు చెప్పలే ఇట్లా. నా హిందుత్వంలో హరిశ్చంద్రుడు సత్యం కోసం ఎన్ని కష్టాలైనా పడ్డాడు. దిస్ ఇస్ వాట్ హిందుత్వానికి అంత గౌరవం ఎందుకు ఇస్తారు ప్రపంచం మొత్తం? నాట్ బికాజ్ ఆఫ్ బీజేపీ ఆర్ఎస్ఎస్కి హిందుత్వానికి సంబంధం లే. ఓకే, ఒక వేదవ్యాసుడు హిందుత్వానికి ప్రతీక, ఒక వాల్మీకి మహర్షి హిందుత్వానికి ప్రతీక కదా. ఇట్లా ఒక మహాపురుషులు, ఓకే, శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు, విష్ణు అవతారం కానీ, శివుని అవతారాలు కానీ, లేకపోతే అమ్మవారి అవతారాలు, వాళ్ళు చెప్పిన మంచి పనులు, మంచి మాటలు, వాళ్ళు ఇచ్చిన జ్ఞానం ప్రపంచానికి, ఇది హిందుత్వం. వాట్ హ్యాస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ టు డూ విత్ హిందుత్వ? చెప్పండి, మీరు చెప్పండి. హిందుత్వంకి పొద్దుగాలేస్తే హిందుత్వ అంటారు కదా. ఏం చేసారు హిందుత్వానికి వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ చెప్పన్నా. బానవుతానా? నీ దండం పెట్టి అడుగుతున్నా. ఓకే, నాకు పిట్ట కథలు చెప్పకు. జలగం సత్యనారాయణరావు ఓటు ఎలా అడగాలో అతనికి తెలుసులే. నువ్వు జలగం వెంగళరావు అంటే నాకు తెలుసు వెళ్ళమా. ఓకే, నాకు నా అవగాహన ప్రకారం. ఓకే, అంటే ఈయన గతంలో నాకు ఇంతకుముందు టైప్ చేసేవాడు టీఆర్ఎస్కి ఏది గుడ్డిగా సపోర్ట్ చేస్తాడు. ఓకే, చదువుదాం. ఓటు ఎలా అడగాలో అతనికి తెలుసులే. 6 times గెలిచినోడు 6 times గెలవలేదన్న, 4 సార్లు నాకు తెలిసి 4 సార్లు గెలిచిండు. 20 ఏళ్ళు. ఓకే, 4 × 5 20, 6 కాదు. 6 times గెలిచినోడు నువ్వు చెప్పింది ఏమీ లేదు. కానీ ఇంతకి నువ్వు కాంగ్రెస్కు అభిమానివా లేక టీఆర్ఎస్ కోవట్టువా? నీ ప్రతి పోస్ట్ టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. ఒక్కటి కూడా లేదు బ్రదర్. నువ్వు చూడండి, ఇవాళనే పెట్టినా కదా కేసీఆర్ ఏది బతుకమ్మ చీరల మీద కదా. నువ్వు చెప్తూనే ఉంటానా. ఓకే, నేను ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా చెప్తున్నా. ఓకే, వాస్తవమే చెప్తున్నా. రేపు కాంగ్రెస్ టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇట్లనే ఎవడైతే చేయగలిగే పొజిషన్ ఉన్నాడో, ఎవరి దగ్గర అయితే ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు ఉన్నాయో, ఎవడు చెప్తే పోలీసు అధికారులు వింటారో, పోలీసు అధికారి కానీ, రెవెన్యూ అధికారి కానీ, లేకపోతే భారత ఆర్మీ కానీ, ఎవడైతే చేయగలిగే పొజిషన్ ఉంటాడో, అంటే ఐఎమ్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆ పొజిషన్లో ఎవడుండి ఏ పార్టీలకు అతీతంగా ఇట్లనే మాట్లాడు. ఎండ్ ఆఫ్ ద డే గోల్ ఏంది? ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు 70 to 80%, 100 రూపాయలు ట్యాక్స్ కడితే అలా 70 నుంచి 80 రూపాయలు సద్వినియోగం కావాలి. వాళ్ళకు గవర్నమెంట్ చేయాల్సిన 3-4 పనులే ఉంటాయి. ఒకటి, పని కల్పించాలి, ఉద్యోగం కానీ పని కానీ కల్పించాలి. ఓకే, వాళ్ళ అర్హత తగ్గట్టుగా. ఓకే, అది మన్రేగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రొవైడ్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్.
ఓకే. అదేవిధంగా బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఏ డెవలప్డ్ కంట్రీ. ఒక అభివృద్ధి చెందిన అమెరికా, సింగపూర్, మలేషియా, జర్మనీ, జపాన్, ఇట్లా అభివృద్ధి చెందిన బ్రిటన్, ఇట్లా వాటిలో ఫ్రాన్స్, ఈ అభివృద్ధి చెందిన దేశాల లెక్క భారతదేశం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అంటే రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుడు, ఈ యొక్క ప్రతి చిన్నదానికి పెద్దదానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే. బిల్డ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అర్థమైందా? ఆ తర్వాత ప్రొవైడ్ గుడ్ సెక్యూరిటీ ఇన్సైడ్ అవుట్ సైడ్ ద కంట్రీ. ఈ అంతర్గత భద్రత ఉండాలి, అంటే పోలీసు వ్యవస్థని పటిష్టం చేయాలి. ఓకే. అదేవిధంగా ఈ సెక్యూరిటీ కెమెరాస్ ఇది. ఓకే. ప్రొవైడ్ సెక్యూరిటీ భద్రత. అదేవిధంగా వేరే దేశం నుంచి మన దేశంకి అటాక్ కాకుండా భారతదేశ అంటే మన ఆర్మీని ఇంకా పటిష్టం చేయాలి, శత్రు దుర్భేద్యం చేయాలి. సో డూ మిజైల్ టెస్ట్ ఆర్ ఇది. ఓకే. అదేవిధంగా అందరికీ వ్యాపారస్తులు అన్ని రకాల వాళ్ళకి పని కల్పించాలి, అందరి చేయాలి, పైసలు అయ్యేటట్టు చేయాలి. ఈ 4-5 పనులే చేయాలి గవర్నమెంట్ చేయాల్సినవి. ఓకే. ఎవరికి నచ్చినట్టు వాడిని బతకనియాలి. ఓకే. వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని, స్వేచ్ఛను తీసేయదు. గవర్నమెంట్ అంటే ప్రజలు కన్న తండ్రి లెక్క చూడాలి, తల్లి లెక్క తండ్రి లెక్క చూసేది గవర్నమెంట్. ఓకే. అది అందుకని అందరు కలిసి ట్యాక్సులు ఇస్తున్నారు. లక్షల కోట్లు ఎందుకు ఇస్తారు? తినదరికి ఇస్తారా? ఎవరిది వాడు సెక్యూరిటీ పెట్టుకుంటాడు, ఎవరిది వాడు చూసుకుంటాడు. ఇవన్నీ సాధ్యం కాదు కాబట్టి గవర్నమెంట్ పైసలు ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? గత ప్రభుత్వాలు కట్టినాయి. గత ప్రభుత్వాలు లాంగ్ టర్మ్ సొల్యూషన్ చూపెట్టినాయి. ఐఐటీలు కట్టినాయి, ఎయిమ్స్లు కట్టినాయి, ఎస్ఆర్ఎస్పీలు కట్టినాయి, నాగార్జున సాగర్ కట్టింది, శ్రీశైలం కట్టింది. ఇట్లా ఏమన్నా లాంగ్ టర్మ్ చేసిర్రా? వాళ్ళు చేసినవి ఉన్నాయి. 4 సార్లు మన నీళ్లు, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అన్నాడు. ఇది ఏది అవి చేయకుండా ఏది మా నీళ్లు లేవు, నిధులు లేవు, ఏం లేవు. ఓకే. ఒక్కసారి డిఎస్సీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత తిడుతున్నో, రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రం దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయి. కేంద్రం ఎక్కువ పైసలు చేయగలిగింది కదా. రాష్ట్రం దగ్గర ఎంత చేసినా 2 లక్షల కోట్లే, ఆ దగ్గర 30 లక్షల కోట్లు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజర్వ్ సొమ్ము తీసుకున్నాడు. అవునా కదా? రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజర్వ్ సొమ్ము తీసుకున్నాడు, ఆ పైసలు. ప్రభుత్వ రంగ సంస్థలు పిఎస్యూలు అమ్మితే వచ్చిన పైసలు. ఓకే. మరి రైతులకు రుణాలు మాఫీ చేయడంట. ఏది అదాని, అంబానీలు, నీరవ్ మోడీలకు రుణాలు మాఫీ చేస్తాడంట. ప్రైవేట్ కంపెనీలకు నష్టం వస్తున్నాయి, వాళ్ళ మాఫీ చేస్తాడంట. ప్రభుత్వ రంగ సంస్థలు వీడు వస్తే నష్టం వస్తే వచ్చిన వాటిని అపనంగా అమ్ముతాడంట. మనకి పొద్దుగాలు వేస్తే వాట్సాప్లలో చెత్త నింపుతా, అబద్ధాలు నింపుతా, ఫేస్బుక్లో అబద్ధాలు నింపుతా, యూట్యూబ్లో అబద్ధాలు నింపుతా అంటే మేము వింటామా? అంటే అంత ఎడ్డోళం అయిపోయినామా? గతంలో చెడుకి అన్నిటి కారణం అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం, అప్పుడున్న మన్మోహన్ సింగ్, అప్పుడున్న కాంగ్రెస్ అన్నప్పుడు, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని నష్టాలకు గతంలో ఇదే స్మృతి ఇరానీ కొట్లాడింది కదా, ఇదే జవదేకర్ కొట్లాడింది కదా, ధరలు పెరిగినాయి ఢిల్లీలో నిరసన తెలిపారు కదా, మెడల కూరగాయలు వేసుకున్నారు కదా, సిలిండర్లు రోడ్డు మీదకి వచ్చి ఇచ్చేసారు కదా. మరి ఇదే వాడు వాని పేరేంది 30 ఫైన్ తీసుక పెట్రోల్ రావాలంటే ఒంటికన్ను బాబాగాడు ఏమన్నాడు? 30 మోడీ కోట ఏమన్నాడు? ఇవాళ ఏంద్రా అంటే దేశం కోసమే కదా కట్టుర్రి 200. మరి దేశం కోసం మీకు అంత ప్రేమ ఉంటే బీజేపీ, ఆర్ఎస్ చెప్తున్నా కొడుకులారా, 1000 రూపాయల పెట్రోల్ లీటర్ కట్టుర్రా, మీకు సపరేట్ కౌంటర్ పెడతాం. మాకు మాత్రం 60 రూపాయలకి ఇరి. 100 రూపాయల పైన ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ ఉన్నప్పుడేమో 60 రూపాయలకు పెట్రోల్ వస్తుందంట. ఇవాళ 62 రూపాయలకి డాలర్లకి పెట్రోల్ ఇంటర్నేషనల్ ముడి సరుకు దొరికితే ఇవాళ 100 దాటుతుందంట. దీనికి కారణం అంట కాంగ్రెస్ ఓడి చేసిన అప్పులు వీడు కడుతుండంట. ఎవరికి రా నీతులు చెప్తుంది? వాళ్ళ చెప్పిన లెక్కల ప్రకారమని 50,000 కోట్లు, లక్షల కోట్లలో 50,000 కోట్లు బిల్లులు కట్టలే. వాజ్పేయి గారు చేసిపోయిన బిల్లులు అప్పుడు వచ్చిన యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలే. దానికి నువ్వు చెప్పే 50,000 కోట్లకి 30 లక్షల కోట్లకి లెక్క ఉందా? పొద్దుగాలు వేస్తే మాకు అబద్ధాలు చెప్తూనే ఉంటారా? ఎవడన్నా రోడ్లు అమ్ముతాడు? ఏ దేశంలో రోడ్లు అనేది కంట్రోల్డ్ బై గవర్నమెంటా, ప్రైవేట్ పీపులా? చెప్పండి. జలగం గారు. ఓకే. నువ్వు గుడ్డిగా సపోర్ట్ చేయకు. మాకు చెత్త నింపుతా అని నువ్వు చదువుకున్న ప్రజల మీద ప్రేమ ఉండాలి నాయన. ప్రజల మీద ప్రేమ లేని స్వార్థం ఉన్న వాళ్ళని రాక్షసులు అంటారు. ఓకే. నువ్వు రాక్షసుని బతుకుతావా? లేకపోతే కాదు, అది నీ సొమ్ము కాదు కదా. వీఆర్ ఆస్కింగ్, మాకు ఎందుకు అడుగుతున్నాం? అది ప్రజల సొమ్ము కాబట్టి రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది. అది ప్రజలకు, ప్రజాస్వామ్యంలో ప్రజలు మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అదే ఉంటుంది. ప్రజలకు భావస్వేచ్ఛ ఉంటుంది. అందుకోసమే మేము ఆర్టికల్ 19 పెట్టుకున్నాం. నీకు సిగ్గుచరం ఉండాలన్నా. ఐ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఏజ్. నాకంటే పెద్దోడు వచ్చినోడు నాకు తెలియదు కానీ, బట్ ఎట్ ద సేమ్ టైం థింక్ అంట. ఓకే. నాకు అబద్ధాలు చెప్తా అంటే అర్థం కాదు. ప్రజలకు ఇబ్బంది వానికి అర్థం కాదు. అనలైజ్ చేసుకుంటే వాళ్ళ ఊర్లో వాడకి పక్కకి ఎవడేం కట్టిండో వాళ్ళకి తెలియదా కదా, వాళ్ళకి అర్థం కాదా? వాళ్ళకి గుర్తు చేస్తున్నా నేను చెప్పింది కూడా గుడ్డిగా నమ్మరు. నేను చెప్పిన దాంట్లో మేక్ సెన్స్ ఉందా లేదని. ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఏం గ్రంథాలయం ఎప్పుడు వచ్చింది, బడి ఎప్పుడు వచ్చింది, రోడ్లు ఎప్పుడు వచ్చినాయి, ఎవరి వాళ్ళు చూసుకుంటే వాళ్ళ సరౌండింగ్స్లో అర్థం కాదా? మాత్రం కామన్ సెన్స్. ఓకే. అవునా కదా? ఏమైనా కట్టినాయి కానీ, లేకపోతే అప్పుడు పైసలు ఆడినాయా చేయలా, ఇవాళ పైసలు ఆడినాయా, విద్యా సంస్థలు అప్పుడు పెట్టిర్రా ఇప్పుడు పెట్టిర్రా, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి గుర్తు చేస్తున్నా అంతే. అన్న నువ్వు తప్పు చెప్తున్నావు, చెంపాపేటలో డిఆర్డీఓ లేనే లేదు అని చెప్పు. లేదు ఆడ శిలాపలకం తప్పు రాసిర్రు అని చెప్పు.
లేదు ఎస్ఆర్ఎస్పీ ఆడ లేదు అన్ని తప్పు చెప్తున్నావు అని చెప్పు. నాగార్జున సాగర్ కెపాసిటీ 330 టీఎంసీలు 310 టీఎంసీలు కాదని చెప్పు. లేకపోతే ఎస్ఆర్ఎస్పీ 90 టీఎంసీలు కాదని చెప్పు. కేసీఆర్ కట్టిన 5-10 టీఎంసీలు. నేను 2 ప్రభుత్వాలను తిడుతున్నా. జలగం గారు, ఓకే, ఐ నో యు ఆర్ వెలమా అండ్ యూ సపోర్ట్ లుక్స్ లైక్ బోత్ బీజేపీ అండ్ టీఆర్ఎస్. అన్నా ప్లీజ్ టెల్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ టు ఓట్ ఎట్. మన దేశంలో ఓటును నిర్బంధం చేయాలి బ్రో. కొన్ని దేశాలు ఉన్నాయి, ఓకే, ఎవ్రీబడి షుడ్ ఓట్, ఓకే. అట్లా ఏమైనా ఆలోచించండి. కొన్ని సంస్కరణ తెచ్చుకోవాలి ఎన్నికల విషయంలో కానీ ఇంకా చాలా విషయాలు, లేకపోతే ప్రజాస్వామ్యం కూని కాబడుతుంది. అట్లనే ఈ యొక్క కీ పీపుల్ అందరినీ పరిపాలనలో ఉండేటోళ్ళందరినీ ప్రజలే ఎన్నుకోవాలి. ఒక కౌన్సిలర్ నువ్వు ఎన్నుకోగలిగినప్పుడు, ఒక జెడ్పీటీసీ నువ్వు ఎన్నుకోగలిగినప్పుడు, ఒక ఎంపీటీసీ నువ్వు ఎన్నుకోగలిగినప్పుడు, ఒక సర్పంచ్ నువ్వు ఎన్నుకోగలిగినప్పుడు, వై నాట్ సిబిఐ డైరెక్టర్ని మనమే ఎన్నుకోవాలి. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ని మనమే ఎన్నుకోవాలి, రైట్ కదా? అప్పుడు ఎట్లీస్ట్ వాళ్ళ టర్మ్ కూడా 2 ఇయర్సే పెట్టాలి. 4-5 ఏళ్ళు పెడితే ఏమవుతుంది? దే ఆర్ అబ్యూజింగ్, ఓకే కదా? వాడిని కొనుక్కుంటాడు, మనం వాడిని కొనుక్కున్నాడు అనుకో, 2 ఏళ్ళలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, వేరే వాడు వస్తాడు, వాడిని మళ్ళీ కొనుక్కోవాలంటే మళ్ళీ టైం పడుతుంది. సో వీ హ్యావ్ టు డూ కొన్ని సంస్కరణ తెచ్చుకోవాలి. లేకపోతే ఇండియాలో ప్రజాస్వామ్యం నామమాత్రమే అయిపోయింది, ఓకే. ఆలోచించండి, నేను చెప్పిన నేను మేక్ సెన్స్ ఉందో లేదు. ఏమంటున్నాడు? హూ ఆర్ ఎడ్యుకేటెడ్ టు ఓట్ ఎట్ టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. మోస్ట్ పీపుల్ వోంట్ ఓట్ ఆన్ ఎలక్షన్స్, సో ప్లీజ్ రిక్వెస్ట్ దెమ్ టు ఓట్ టు చేంజ్ అవర్ కంట్రీ. కరెక్ట్ బ్రదర్. చదువుకున్న వాళ్ళు ఎక్కువ సంపాదించారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారస్తులు, మీరే ఎక్కువ ట్యాక్స్ కడతారు. యూ కాంట్రిబ్యూట్ మోర్ ఫర్ ద బడ్జెట్, ఓకే. యూ హ్యావ్ మోర్ రెస్పాన్స్. మీ పైసలే వేస్ట్ అవుతున్నాయి. మీరు ఓటు వేయకపోతే, నోటాకేస్తే, లేకపోతే మీరు పరిపాలనా విభాగంలో కాంట్రిబ్యూషన్ చేయకపోతే, మీ పైసలు వాడైతే ట్యాక్స్ కట్టకపోతే ఊరుకోనప్పుడు మీ పైసలు దుర్వినియోగం. మంచోని పెట్టకపోతే, మీ ఓటు వేస్తే ఆడ వేరే వాడు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఓటు వేయకపోతే ఆ చిల్లర పథకాలు పొందిన వాళ్ళు చిల్లర కమ్ముడు పోయి గలీజ్ నా కొడుకు, చిల్లర ఓడు వంచుతాడు, గలీజ్ నా కొడుకేమో వంచుతాడు, ఓకే. ఎందుకంటే వాడు పెద్ద లెవెల్లో దోసుకోవాలి. కాబట్టి మీరు ఓటు వేయకపోతే గలీజ్ ఓడాడ కూర్చుంటాడు. ఆ పొజిషన్ అయితే ఖాళీ ఉంచారు కదా. నువ్వు నోటాకేసినావు, నువ్వు ఓటు వేయలేదని చెప్పి ఆ ఎమ్మెల్యే పొజిషన్ ఖాళీ ఉంచారు కదా, లేదా సీఎం పొజిషన్ ఖాళీ ఉంచారు కదా. మరి వాడే కదా అన్ని కంట్రోల్, అన్ని పోలీసు, అన్ని చట్టాలు, అన్ని ఎవ్రీథింగ్ కంట్రోల్ బై దీస్ పీపుల్ కదా. కాబట్టి దయచేసి మీరు ఓటు వేయండి. ఓటు అనేది చాలా, అంబేద్కర్ గారు చాలా ఆలోచించి ఆ యొక్క కామన్ మ్యాన్కి అత్యంత పవర్ఫుల్ ఆయుధం ఇచ్చిండు, ఓకే. ఈ ఓటు అనే కాన్సెప్ట్ లేకపోతే ఈ చిల్లర కూడా రాదు ఇవాళ ఎవ్వరికి, ఓకే. కాబట్టి దయచేసి, ఓకే, మీరు ఆలోచించండి. నేను చెప్పిన దానిలో మేక్ సెన్స్ ఉందో మేధావులారా. యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్ మనీ టువర్డ్స్ ద బడ్జెట్. మీ డబ్బులు అవి, మీరు పొద్దంతా పని చేస్తే వచ్చిన డబ్బులు అవి, ఓకే. 60,000, 70 లక్ష రూపాయల ఏది నువ్వు సంపాదిస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా, నీ చేయికి 60,000-70,000 వస్తాయి, ఓకే. ఆ 30,000-40,000 ట్యాక్స్ కడుతున్నావు నువ్వు గవర్నమెంట్కి. అది కాకుండా ఈ 60,000-70,000 కూడా నువ్వు అన్ని 100 వస్తువులు కొనుక్కుంటావు, నెలకి ఖర్చు పెడతావు. ఈ మళ్ళీ స్థిరాస్తులు ఇవన్నీ లెక్క పెట్టుకో. మళ్ళీ 20-30,000 మినిమం నువ్వు, అంటే నీ షేర్లో లాస్ట్ మిగిలేదు 20-30,000, ఓకే, లక్షల, ఓకే. 60,000-70,000 అన్ని రకాల ట్యాక్సులు నువ్వే కడుతున్నావు, అవునా కదా? అట్లీస్ట్ 40,000-50,000. సో నీ పైసలేనాయా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి నువ్వు ఓటేయకపోతే ఆడు దోసుకుంటూనే ఉంటాడు. కబ్జాలు, ఇల్లీగల్గా దందాలు, కమిషన్లు, ఏది మన యొక్క ప్రాజెక్టులు కడితే, లేకపోతే ఇంకో రోడ్ వేస్తే, చెరువులు తవ్వుతే, లేకపోతే యొక్క బీర్ సీసా మీద, అవి వేరే నేను చెప్పేది, ఓకే. అది కాకుండా ఇల్లీగల్గా సంపాదించేది కాకుండా, ఎమ్మెల్యేకి జీతాలు కాకుండా, వీళ్ళందరికి కాకుండా, వాళ్ళకి ఇచ్చే బడ్జెట్లు కాకుండా, నేను అనేది ఇల్లీగల్ గురించి మాట్లాడతలేను. ఇల్లీగల్ ఎక్కడికి వేరే, ఓకే. అది కాకుండా అఫీషియల్గా ఇన్ని దోసుకుంటున్నారు. మరి మంచోడు ఉంటే తక్కువ తింటాడు కదా ఆడు. ఆలోచించండి దయచేసి, అందరూ ఓటు వేయండి, ఓకే. ఓటు అనేది పవర్ఫుల్, ఓకే, వెరీ వెరీ పవర్ఫుల్. అది అంబేద్కర్ గారు చాలా ఆలోచించే మనకి అత్యంత పవర్ఫుల్ ఆయుధం ఇచ్చాడు, ఓకే. దాన్ని చాలామందికి వాళ్ళకి తెలుస్తలేదు దాని విలువ. అబ్దుల్ వాజిద్ మహమ్మద్, ఎస్ అబ్జల్యూట్లీ రైట్ సార్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఏమంటున్నాడు సంతోష్ కుమార్, బీజేపీ అండ్ టీఆర్ఎస్ అన్న దొందే. కరెక్ట్ బ్రదర్. ఓన్లీ రాముని పేరు చెప్పుకొని ఓట్లు దండుకుంటారు. అదే అంటే నేను ఏమంటున్నా ఇక్కడ, నేను 100 చెప్తా, ఓకే, నేను 100 పొద్దుగాలు వేసి చెప్తా. కానీ దానికి మోసపోవద్దు కదా, మనకు తెలివి ఉండాలి కదా. నన్ను ఎవడైనా మోసం చేయగలుగుతాడు. నేను అవకాశం ఇస్తే, ఎవడిస్తుండే అవకాశం? మనం ఇస్తున్నాం. సో దయచేసి ఇవ్వద్దు అంటుంది అది కదా. నేను మస్తుగా చెప్తా, నీకు నమ్ముతావా అని? నేను అన్ని చెప్తా, అబద్ధం చెప్తా, పొద్దుగా లేస్తే అబద్ధం చెప్తా, నమ్ముతావా? నమ్ముతున్నావంటే నువ్వు అదే ఈడ నమ్మడం అంటే నా దృష్టిలో ఏంటంటే అబద్ధాలు కొంతవరకు అది చేస్తున్నారు బీజేపీ వాడు. అది కాకుండా ఏంటంటే చిల్లర, ఓకే.
ఇప్పుడు వాడు గడికోసారి చెప్తాడు 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, లేకపోతే 1,00,00,000 ఇచ్చినాం, 80,000 ఇచ్చినాం. ఏమైనా ఇచ్చిండా? ఇస్తే ఎవరికైనా మీ అన్నకో తమ్మునికో ఉద్యోగం వచ్చిందా? గతంలో వచ్చినాయా? ఇప్పుడు కనిపించేటోళ్ళకి టీచర్లకో లేకపోతే ఇంకా రెవెన్యూ అధికారులకు ఈ కేసీఆర్ వచ్చినాక ఎంతమందికి వచ్చిన ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో కూడా అట్లనే ఉన్నాయి. మరి ఎన్ని నింపుతున్నారు? చెప్తూనే ఉండరు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చెప్పేటోనికంటే కూడా ఆ మోసపోయేటోందే పెద్ద తప్పు అంటనే. మోసపోయేటోడు అడ్డగాడిద, మోసగించేవాడు నిలుగాడిద నా డెఫినేషన్. వెధవలు దమ్ము లేని కొడుకులు మీరు చెప్పేవి 100%. థ్యాంక్ యూ బ్రదర్ సంతోష్ కుమార్. ఇంకేమంటున్నాడు విఘ్నేష్ గడిపే అన్న, దిస్ బీజేపీ గ్యాంగ్ టెల్స్ ఆల్ మనీ స్పెండ్ ఆన్ కరోనా వ్యాక్సినేషన్, బట్ థింగ్ ఈజ్ కాంగ్రెస్ ఆల్సో గివెన్ ఫ్రీ పోలియో మెడిసిన్. డిడ్ దే గివెన్ అడ్వర్టైజింగ్ లైక్ దిస్? పీపుల్ ఆర్ దే గివెన్ బర్డెన్ ఆన్ కామన్ పీపుల్ షుడ్ థింక్. అదే బ్రదర్, ఈ వ్యాక్సినేషన్కి అంత ఖర్చు కాదు, బడ్జెట్ అంతా పోయే అంత ఖర్చు కాదు. ఓకే, అది చాలా పీనట్స్. ఓకే, సో ఎంత అన్నాడు? 20,000 కోట్ల, 20 లక్షల కోట్ల, ఎంత లెక్క అనేసుకో. ఓకే, ఇట్స్ పీనట్స్. ఓకే, మన దేశమే కాదు, ఏ దేశం కన్నా పోదాం. ఓకే, యూఏఈ పోదాం, లేకపోతే అమెరికా పోదాం, లేకపోతే యూరోప్లో ఉండే దేశాలు పోదాం. ఏ దేశం అన్నా వాళ్ళ వ్యాక్సినేషన్ ఛార్జ్ చేసిర్రా? ఫ్రీగా ఇచ్చిర్రా? ఆ వ్యాక్సినేషన్ తయారు చేయడానికి ఆ కంపెనీలకు మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు అవి ఎవరి పైసలు? అది తయారు చేయడానికి ఎవరి పైసలు? మన పైసలా? ఆ మందు తయారు చేసేది ఎవరి పైసలు చెప్పండి? మన పైసలతో. ఇక మళ్ళీ నాకు ఫ్రీగా ఎట్లు ఇచ్చినావు? నువ్వు ఫ్రీగా ఎట్లు ఇచ్చినావు? మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ఇస్తేనే ఆ మందు తయారు చేసి, మనం ఆర్డర్ ఇచ్చినాక వాడు తయారు చేసి ఇచ్చిండు వ్యాక్సినేషన్. ఓకే, సో ఇచ్చినాక మళ్ళీ మనకు ఫ్రీ ఎట్లా వచ్చింది? ఇప్పుడు గవర్నమెంట్ బడిలో ఫ్రీ అంటారు. గవర్నమెంట్ బడి ఫ్రీయా? ఒక్కొక్క గవర్నమెంట్ టీచర్కి 60,000 రూపాయలు మనం జీతం ఇస్తున్నాం. 60,000 1,00,000 ఇస్తున్నాం. రిటైర్ అయిన వాళ్ళకి కూడా 50-60,000 ఇస్తున్నాం కదా. ఎవరి పైసలు అవి? కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? కాదు కదా, ఎనీ గవర్నమెంట్. ఓకే, ఎవరి పైసలు? మన పైసలు, బడ్జెట్లో మనం కట్టే ట్యాక్స్ డబ్బు. మనకి ఎందుకు నొప్పి తెలుస్తలేదంటే ట్యాక్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి ప్రోడక్ట్ అమ్ముతాడు. పెట్రోల్ ఉంది, ఇలా ట్యాక్స్ మనం సపరేట్గా పెట్టి కౌంటర్లో పెడితేనేమో అది 32 రూపాయలు ట్యాక్స్ తీసేయండి, 32 రూపాయలకి నీకు పెట్రోల్ వస్తుంది లీటర్. నువ్వు ఎంత కడుతున్నావు లెక్కలేసుకో. నువ్వు నెలకి 2,000 రూపాయలు పెట్రోల్ పోయించుకున్నావు అనుకో, అలా ఎంత? ఇప్పుడు 100కి 30 అరౌండ్ 30 వేసుకో లెక్క కోసం. ఓకే, సో అంటే 70% తీసేసి వాళ్ళకి, అంటే 2,000 ఇంటూ 3 600 రూపాయలే మనకి పెట్రోల్ వస్తుంది. అంటే 1,400 నువ్వు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నావు. 2,000 రూపాయలు పెట్రోల్ పోయించుకుంటే నెలకి. ఓకే, ఆ 1,400 నువ్వు గవర్నమెంట్ కడుతున్నావు. ఈ 1,400 తీసుకెళ్ళి టీచర్కు జీతాలు ఇస్తున్నాడు. నీకు డైరెక్ట్గా తీస్తలేడు కాబట్టి నీకు అనిపిస్తలేదు అయ్యో నేను ట్యాక్స్ కడుతున్నాను. నువ్వు ట్యాక్స్ కట్టకపోతే ఆ వస్తువు నువ్వు ఒక పెన్ను ఉంది కదా, ఈ పెన్ను కంపెనీ వాడు నువ్వు కొనుక్కునేటప్పుడు ఎంత రేటు ఉంది, కంపెనీ వాడు తయారు చేసినప్పుడు ఎంత రేటు ఉంది అడిగితే చెప్పడా? కంపెనీ వాడు ఎవడన్నా మీకు తెలిసిన కంపెనీ వాడు ఏజెంట్లో మందులు ఉన్నాయి. మందులు ఏజెంట్ దగ్గరికి ఎందుకు వస్తాయి? నీ దగ్గరకు వచ్చేవరకు ఎంత అవుతుంది? అలా గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత పోతుంది? ఆ వ్యాపారస్తులు ఎంత లాభం తీసుకుంటుంది? లెక్కలు వేసుకోరు. పెట్రోల్లో 3-4 రూపాయలు వాడు లీటర్కి అమ్మేటోడు తీసుకుంటాడు, అదే పెట్రోల్ బంక్ వాడు. మిగతాదంతా ట్యాక్స్లే. వాళ్ళు థింక్ అన్నా ఏడిపోతున్నాయి. ఇప్పుడు భూమి కొనుక్కో, భూమి జాగానో కొనుక్కో, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఏడావాడు? గర్పాట్టి కడతావు. గర్పాట్టి దేనికి కడతావు? గర్పాట్టిలో అయితే కొనేది అమ్మేది కూడా లేదు. నీకు పైసలు తీసుకుంటలేడు. ఇవన్నీ అందరూ లక్షల మంది కోట్ల మంది కలిస్తే ఎన్ని అవుతున్నాయి? మరి నువ్వే కదా గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళ టీచర్లకు కానీ లెక్చరర్లకు కానీ ఎవడే పైసలు ఇస్తుంది, జీతం ఇస్తుంది? నీ పైసలు ఫ్రీయా? గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీయా? కాదు, అలా గవర్నమెంట్ డాక్టర్కి జీతం ఇవ్వకపోతే పనిచేస్తాడా? నీ పైసలే ఇండైరెక్ట్గా తీసుకుంటే నీకు తెలుస్తలేదు. లెక్కలేసుకోండి, ఎవ్వరిది వాళ్ళు లెక్కలేసుకోండి. నెలకు ఎంత ఖర్చు పెడతారో అన్నిటికీ మీరు ఏది కొనుక్కున్నా ఏ ట్రాన్సాక్షన్లో అలా గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పోతుందో ఎవరు వాళ్ళు వేసుకొని అవి నా పైసలే కాదా అవి నువ్వు ఫీల్ అయినప్పుడు, ఆ ట్యాక్స్ విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు నొప్పి తెలుస్తుంది. ఈజీగా అర్థం కావాలంటే ఒక మహేష్ బాబు ఒక 30 కోట్లు 50 కోట్ల సినిమాకి తీసుకుంటే అందులో 30% ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. అది కేంద్ర ప్రభుత్వానికే పోతుంది. 18 to 30% ఉంది
ఏది ఇన్కమ్ ట్యాక్స్. అది రాష్ట్రానికి సంబంధం లేదు. ఓకే, 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదించే ప్రతి ఒక్కరికి 18% to 30% మ్యాక్సిమం గరిష్టం. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ అది కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. అంటే 30 కోట్లు మహేష్ బాబు ఒక రెమ్యూనరేషన్ తీసుకుంటే, ఓకే, అందులో 30% అంటే అరౌండ్ 9 కోట్లు, అంటే దాదాపు 10 కోట్లు వేసుకో. 30 కోట్లలో 10 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయి మహేష్ బాబు ఆయన సినిమా తీసుకుంటే, ఆయన యాక్టింగ్ చేస్తే. కష్టమో ఉంది మనది. ఎందుకు కడుతున్నాం ట్యాక్సులు 10 కోట్లు? మంచి రోడ్ వేస్తావో, ఉద్యోగాలు ఇస్తావో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తావో, ఇంకేమైనా చేస్తావు. ఇట్లనే ప్రతి దేశంలో చేస్తారు. అక్కడనేమో యూజ్ అవుతున్నాయి. జపాన్లో బుల్లెట్ ట్రైన్లు వేస్తారు, జపాన్లో డెవలప్ చేస్తారు, అమెరికాని డెవలప్ చేస్తారు, అక్కడ ట్యాక్స్ డబ్బులు. మన దేశంలో దొంగ నాకుడు చిల్లర వంచి పెడుతారు ఓట్ల కోసం, మిగతాదంతా దోసుకుంటున్నారు. లేకపోతే బీజేపీ వల్ల ఇటు కేసీఆర్ దగ్గర ఇవాళ 2014 కంటే ముందు ఆయన ఆస్తులు తీయండి, వాళ్ళే కానీ వాళ్ళ పిల్లలే కానీ వాళ్ళ చుట్టాలే కానీ బినామీల మీద కానీ అసలు మీద కానీ ఇవాళ ఎక్కడి ఏం కష్టపడితే వచ్చినాయి, ఏ వ్యవసాయం చేస్తూ వచ్చినాయి, ఏ వ్యాపారం చేస్తూ వచ్చినాయి, దోసుకుంటున్నారు. ఎవరి సొమ్ము? నువ్వు పొద్దంతా పనిచేసిన ట్యాక్స్ డబ్బు. మీకు ఎందుకు అర్థమవుతలేదంటే మీకు డైరెక్ట్గా సపరేట్గా ట్యాక్స్ అని చెప్పి తీసుకుంటలేరు, ఆ వస్తువులన్నీ కలిపి అమ్ముతున్నారు. కాబట్టి మీకు తెలుస్తలేదు. 1000 రూపాయల మందు బాటిల్ తీసుకో, అలా ఎంత ట్యాక్స్ పోతుందో కనుక్కో. మందు మీద ఎక్కువ ఉంటుంది ట్యాక్స్, 10% ఇంకెక్కువనా? ప్లీజ్ డూ. అందుకే వాళ్ళు ఎందుకు మోసం చేయగలుగుతారు? ఎడ్డి ప్రజలు ఎక్కువ ఉన్నారు మన దేశంలో, విషయం మీద అవగాహన లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అంత డీప్గా ఆలోచించని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆలోచించేటోడేమో ఓటేస్తలేడు, వాళ్ళకి విరక్తి, వాళ్ళకు ఓటు అంటే చిన్న చూపు. ఆలోచన శక్తి లేని వాళ్ళు 500 రూపాయలు ఇస్తే మీటింగ్కి వచ్చేటోళ్ళే ఓటేస్తున్నారు. చిల్లర వాళ్ళకి అంత మనం విడమరి చెప్పినా వాళ్ళకి అర్థమవుతలే. సో ఎడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మంచోళ్ళు ఏమో తెలివికాళ్ళు ఏమో ఓటేస్తలేరు, ఎడ్డోళ్ళకేమో చెప్తే అర్థమవుతలేదు. కాబట్టి మన ఈ యొక్క స్వార్థపరులు మోసం చేయగలుగుతున్నారు. అందువల్ల ఏమవుతుంది? నష్టం ఎవరికి అవుతుంది? వాళ్ళకే అవుతుంది. వాళ్ళకి అర్థం, నా ఇష్టం అవుతుంది కూడా వాళ్ళకి అర్థమవుతలే. ఓకే, ఉద్యోగాలు రాకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, డెవలప్మెంట్ లేకుండా. ఇంతకుముందు డెవలపింగ్ కంట్రీ అన్నారు ఇండియాని, ఫాస్టెస్ట్ డెవలపింగ్ అన్నారు. ఎందుకంటే అభివృద్ధి అయిన దేశాలు జీడిపి అంటే దేశ సంపద 4% ఇంక్రీజ్ అయ్యేది. ఇండియాది 9 to 10% అయ్యేది అండర్ మన్మోహన్ సింగ్ గారు. ఓకే, అట్లాంటిది ఇవాళ ఇండియా రివర్స్లో పోతుంది, -29 పోయింది లాస్ట్ ఇయర్. ఓకే, ఇక -11 ఏమో ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో ఇండియా ఈజ్ నో లాంగర్ డెవలపింగ్ కంట్రీ. దే టుక్ అవుట్ ఫ్రమ్ దట్ IMF కానీ వరల్డ్ బ్యాంక్లో కానీ. ఇండియా ఈజ్ నో లాంగర్ డెవలపింగ్ కంట్రీ. టాప్ 10లో ఉండేది డెవలప్మెంట్లో. ఓకే, అట్లాంటిది ఇవాళ లాస్ట్ 10లో కూడా లేదు. 196 దేశాలు ఏమున్నాయి ప్రపంచంలో. ఇది పరిస్థితి. మనం అప్పుడున్నప్పుడు భద్రతా సమితి అంటే ఐక్యరాజ్య సమితిలో ఆ యొక్క శాశ్వత 5 మెంబర్స్ ఉంటారు, ఏమంటారు కౌన్సిల్ అంటారు, నేషనల్ కౌన్సిల్, భద్రతా సమితి అంటారు, నేషనల్ కౌన్సిల్. అందులో మెంబర్షిప్ కోసం కొట్లాడుతుండే మనం. మోడీ గిన్నేళ్ళు తిరిగిండు, ఒక్క దేశం నుంచి ఒక్క డీల్ చేసుకురాలి. మన్మోహన్ సింగ్ గారు చాలా తక్కువ తిరిగారు. పోయినప్పుడల్లా FDI బిల్ అని, లేకపోతే న్యూక్లియర్ బిల్ అని ఏదో ఒక బిల్ మీద అగ్రిమెంట్ చేసుకుని వచ్చారు. గతంలో కూడా షిమ్లా ఒప్పందం అని, తాష్కెంట్ ఒప్పందం అని, పంచశీల సూత్రాలని, ఏదో ఒక దేశంకి ఒక మన ప్రధానమంత్రి పోయిందంటే ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకొని మన దేశానికి ఏదైనా లాభం అయ్యేటట్టు చేశారు. ఇందిరాగాంధీ గారు అప్పుడు ఆ యొక్క రష్యాతో ఒప్పందం చేసుకొని ఆ న్యూక్లియర్ మిజైల్స్ అవన్నీ, ఆ యొక్క టెక్నాలజీ అవన్నీ అప్పుడు తీసుకొచ్చారు. ఓకే, ఇస్రోలు, స్పేస్ టెక్నాలజీ. ఇట్లా ఏదైనా దేశంతో డీల్ చేసుకొని వస్తే మనకేమైనా యూజ్ కావాలి. 2014 నుంచి ఇప్పటివరకు ఎన్ని దేశాలు తిరిగిండు మోడీ? మనయే 5,000 కోట్లు 900 కోట్లు ఇచ్చేసి వచ్చిండు. కానీ ఇప్పటి వరకు మోడీతోటి భారతదేశానికి నష్టం జరిగింది తప్ప, అన్ని రంగాల్లో తప్ప ఒక్కటి కూడా లాభం కాలేదు. గతంలో అగ్ని క్షిపణి టెస్టు, పృథ్వీ క్షిపణి టెస్టు, ఇంటర్ కాంటినెంటల్ అంటే ఒక క్షిపణులు ఏంటంటే కొంత రేంజే ఉంటాయి, ఆ రేంజ్ని పెంచి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మీద అంటే ఒక ఖండం నుంచి ఇంకో ఖండంకి వేసే అంత రేంజ్ను పెంచినాం. అంటే ఒక ఏషియా ఖండం నుంచి ఐరోపాకి కూడా కొట్టగలిగే అంత ఇక్కడ కూర్చోండి. ఇంత టెక్నాలజీని అభివృద్ధి చేసినాం. ఓకే, స్పేస్ టెక్నాలజీ, ఎయిమ్స్లు, ఇక చూడండి ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఓకే, ECIL, ICRISAT, ఏ రంగమన్నా తీసుకో. ఓకే, సైన్స్ కాంగ్రెస్లో అయ్యేటి. అట్లా నువ్వు ఈ 7 ఏళ్లలో ఎందుకు చేస్తలేవురా అని నా బాధ. నేను తిన్నందుకు బాధ అయితే లేదు నాకు. ఏదైనా గడితే 10 రూపాయలు తింటారు. ఓకే, అది హ్యూమన్ సైకాలజీ. అభివృద్ధి అయిన దేశాల్లో కూడా తింటారు. ఓకే, అమెరికాలో కూడా తింటారు. ఓకే, 10 రూపాయలు తింటే నాకు నొప్పి అవుతలే, 20 రూపాయలు తింటే నొప్పి అవుతలే, స్కామ్ చేస్తే నాకు నొప్పి అవుతలే. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు యూజ్ కావాలి, గది నా బాధ. ఆ టెక్నాలజీ అందుబాటులో ఉండాలి. ఒక హార్ట్ అటాక్ వస్తే పేస్ మేకర్ నాకు కావాలి. ఓకే, నేను ఫ్లై కావాలంటే విమానం కావాలి, లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విమానాశ్రయాలు కావాలి. ఓకే, అంతకుముందు నేను చిన్న ఎయిర్పోర్ట్లు ఉండే అట్లనే నడిపేయగలుగుతాం. అట్లాంటిది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎయిర్పోర్ట్ అన్ని రంగాలు కట్టిరు మేజర్ నగరాలు. సో అభివృద్ధి చేసినవని సపోర్ట్ చేస్తున్నాం, సమస్యలకు శాస్త్ర పరిష్కారాలు చూపెట్టినవని వాడిని మెచ్చుకుంటున్నాను నేను. ఓకే, అందులో ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్టా? ఐ డోంట్ కేర్. ఓకే,
నువ్వు 10-20 రూపాయలు తిన్నా సరే ప్రజల సొమ్ముతోటి ఏదైనా లాంగ్ టర్మ్ చేయనరా, అభివృద్ధి అయిన దేశాలు ఏం చేస్తున్నాయో మనం ఇంకా చేయాలని అడుగుతున్నాం. గట్ల వాళ్ళు చేసిర్రు టీడీపీ కాంగ్రెస్ కూడా, మీరు చేస్తలేరు, మీరు వారికంటే మంచిగా చేస్తానని వచ్చిర్రు. ఆవు పెండ పూసుకో, గోమూత్రం దాగు, గివి చెప్తున్నారు పిచ్చి ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు కదా. కాదు, రోగం వస్తే అడిగిపోతాడు, ఆవు పెండ దాగి బతుకుతాడా? ఎవరికి రా నీతులు చెప్తారు? ఆలోచించండి నేను చెప్పిన దాన్ని. సో ముచ్చడి చెప్తున్నా, ఓకే. నేను ఎవరికి సపోర్ట్ చేస్తలే, నేను ఎవరేందో ముచ్చడి చెప్తున్నా ఉన్నా అన్నట్టు. సంతోష్ కుమార్, రాముని పేరు చెప్పి బీజేపీ, తెలంగాణ పేరు చెప్పుకొని టీఆర్ఎస్ ప్రజల్ని నిండుగా మోసం చేస్తున్నారు, ప్రజలు అర్థం చేద్దాం బ్రదర్. మన వంతు ప్రయత్నం ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పడానికి నేను అందుకే మాట్లాడుతున్నా, ఓకే. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, అందరం బాధ్యత తీసుకుందాం. ఆ యొక్క ఎడ్డి ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పాల్సిన బాధ్యత మనకుంది, ఓకే. ఇప్పుడు చూస్తున్నాం కదా, వాళ్ళలో చైతన్యం వచ్చింది. ఏది ఆ చీరలు ఇస్తే ఎందుకు రా అని చెప్పి వారేసిపోతారు కదా, తిడుతురు కదా. అంటే ఆ ఎడ్డి ప్రజలు అన్నోళ్ళు కూడా, ఓకే, వస్తున్నది, చైతన్యం వస్తున్నది. సో చేద్దాం. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేటోళ్ళు కరువైపోయారు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి దిమాగులు ఎక్కేటట్టు చెప్పేటోళ్ళు కరువైపోయారు. అది సమస్య. చెప్పకపోయేసరికి ఏమవుతుంది, అబద్ధాలు చెప్పినందుకు నిజం అనుకుంటారు. కాబట్టి మనందరం బాధ్యత తీసుకొని ఒక సమాజం మీద ప్రేమతోటి మన వంతు ప్రయత్నంగా, ఇప్పుడు మనకి దేవుని దయ వల్ల కామన్ మ్యాన్ కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరికింది. కాబట్టి మనకున్న ఈ మీడియా సంస్థల ద్వారానే వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తారు. మనం కౌంటర్ ఇద్దాం, ఓకే. మనము ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేద్దాం మనకు, ఓకే. రామ్ మోహన్ కొత్త, ద ప్రాబ్లమ్ విత్ బీజేపీ ఈజ్ దే కెన్ నాట్ టేక్ క్రిటిసిజం. కాదు, క్రిటిసిజం తీసుకోరు, అదేవిధంగా అబద్ధాలు. బ్రదర్ రామ్ మోహన్ కొత్త, ఆ పొద్దుగాలు లేస్తే అబద్ధాలు ప్రచారం చేస్తాను, నాకు అది బాధ అవుతుంది, ఓకే. నిజం చెప్పురా, అరే మాకు తెలియదు నువ్వు అబద్ధం చెప్తున్నావని. అన్నిట్లో అబద్ధమే. మొన్న చూసిన పెట్రోల్ది మొత్తం స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటా అంటాడు. అన్ని కారణాలకి, అన్ని తప్పులకి స్టేట్ గవర్నమెంట్, అన్ని తప్పులకి కేసీఆర్దే అంటాడు. 2 లక్షల బడ్జెట్ ఉన్నోడేమో ఏం చేసినాక 2 లక్షల కోట్లే, ఓకే. వాడు 30 లక్షల కోట్లు ఉంటే ఎక్కువ ఉన్నది కదా, చేయలా దే కెన్ డూ ఎక్కువ కదా, వాళ్ళు చేయలే, ఎక్కువ సంస్థలు ఉన్నాయి కదా. నాకు నచ్చదు. కేసీఆర్ తప్పుడు హామీలు ఇచ్చిండు, నేను ఆ విషయంలో తప్పు పడుతున్నాను, నేను కాదంటలేను. అరచేతుల స్వర్గం చూపెట్టిండు, నేను కాదంటలేను, ఓకే. ఓవర్ ప్రామిస్ చేసిండు గెలవడానికి, ఐ అగ్రీ ఆన్ దాట్, అది తప్పే పడుతున్నాను నేను. కానీ పొద్దుగాలు లేస్తాడు, ఉండేది ఒకటి ఉంటుంది, మాకు అబద్ధం చెప్తున్నాను. కేసీఆర్ అబద్ధం చెప్తలేడు కదా, అంటే మరీ ఇంత ఘోరంగా చెప్తలేడు కదా, అవునా కదా. సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ కదా. వాళ్ళు ఎవడన్నా విగ్రహం కట్టుకుంటే ఎవరికి కట్టాలి? పటేల్ గారికి కాదు కట్టాల్సింది, ఎవరికి కట్టాలి? వాజ్పేయి గారు కట్టిందంటే అర్థం ఉంది, ఎందుకంటే బీజేపీ లీడర్ కాబట్టి. అద్వానీ అంటే బతుకున్నాడు, ఓకే. అట్లనే గోల్వాల్కర్ కట్టుకోవాలి, లేకపోతే సావర్కర్ కట్టుకోవాలి, ఇట్లాంటి వాళ్ళకి కట్టుకోవాలి, లేకపోతే నథురామ్ గాడ్సే కట్టుకోవాలి. వాళ్ళు కట్టుకుంటే కదా. పటేల్కి ఎందుకు కట్టినావు? ఎందుకంటే పటేల్ బ్యాన్ ఎత్తేసాడు ఆర్ఎస్ఎస్ మీద, ఎత్తేసింది కాబట్టి ఇలా వీళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ అనే స్లీపింగ్ వింగ్ ఉంది కాబట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆర్ఎస్ఎస్ అనే సంస్థను బ్యాన్ చేయండి, బీజేపీ ఇంకా 1000 ఏళ్ళైనా అధికారంలోకి రాదు, ఓకే. కాబట్టి ఆ ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఎత్తేసింది కాబట్టి ఆ పటేల్ గారికి విగ్రహం కట్టారు. పొద్దుగా లేస్తే ఆయన ఎత్తేయొద్దు అని ట్రై చేసిండు నెహ్రూ గారు, కాబట్టి నెహ్రూ గారి మీద ద్వేషం పెంచుకున్నారు. మన ఆజాదీ కా అమృత్లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టరు ఈ యొక్క భారతదేశం యొక్క పవర్ ట్రాన్స్ఫర్లో కీ పాత్ర పోషించిండు. ఎన్నోసార్లు జైలుకు పోయినటువంటి యొక్క నెహ్రూ గారి ఫోటో ఉండదంట ఆజాదీ కా అమృత్లో. అంటే వీళ్ళకి ఎంత నెహ్రూ కుటుంబం మీద విషయం ఉంది అని ఆలోచించండి. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళే పొడగొట్టుకుంటారు. ఆలోచించండి, నేను చెప్పిన దానిలో మేక్ సెన్స్ ఉందా? ఏమంటుండు రామ్మోహన్ కొత్త, ద ఓన్లీ థింగ్ బీజేపీ ఈస్ ఎక్స్పోర్టింగ్ ఈజ్ ఆల్ అంధభక్స్ త్రూ అవుట్ ద వరల్డ్. అదే ఫేక్ ప్రచారం. వాళ్ళ ఏమంటారు, అమిత్ షా ఇదే చెప్పిండు. వాళ్ళ యొక్క ఐటీ హెడ్ అమిత్ మాలవ్య, ఓకే. పొద్దుగా లేస్తే అబద్ధాలు ప్రచారం చేయమని చెప్పిండు. వాళ్ళు అయితే ఫేస్బుక్ ఈజ్ నాట్ అలౌయింగ్ దట్, ఓకే. అండ్ ఇది ట్విట్టర్ ఈజ్ నాట్ అలౌయింగ్ దట్. వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ వాట్సాప్లలో ఫ్రెండ్స్ గ్రూప్లో అన్నిట్లో చెత్త నింపుతారు. సో వాట్సాప్ చూసే వాళ్ళ జస్ట్ పోస్ట్ని చూసి గుడ్డిగా నమ్మకండి, ఓకే. అది బీజేపీ సానుభూతి పరుల నుంచి వచ్చింది, బీజేపీ వాళ్ళ నుంచి వస్తే సచ్చినా నమ్మకండి, ఓకే. ఇట్ ఈస్ ఎ ఫేక్. ఏమంటుండు తెలంగాణ శ్యామ్, ఏమంటుండు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ ద్రోహులతో నిండిపోయింది. ఎప్పుడో నిండిపోయింది. ఎప్పుడైతే టీడీపీ ఖాళీ అయిందో, టీడీపీ వాళ్ళంతా ఎప్పుడైతే టీఆర్ఎస్లో, ఇవాళ టీడీపీ దాదాపు తెలంగాణ ఖాళీ అయిపోయిన ఏడుంది, టీఆర్ఎస్లో ఉన్నది. ఎవరైనా తీసుకో, పాలమల్లారెడ్డి, కేసీఆర్, కేటీఆర్, ఏ టు జెడ్, ఓకే, కింద నుంచి పైస్తాదా. ఎస్. సో ఇవాళ ప్లస్ ఇవాళ స్పెషల్గా చెప్పేది ఏం లేదు. తెలంగాణ వ్యతిరేక కొట్లాడిన లత్కోర్ గాళ్ళకి ఎమ్మెల్యే మంత్రి పదవులు ఇచ్చారు. కరెక్ట్ బ్రదర్, నేను తిడదాం, కేసీఆర్ని తిడదాం, ఇంకెవరు నమ్ముతారు? కేసీఆర్ చెప్పలేదు కరెక్టే, కానీ
ఇక్కడ అందరికంటే పెద్ద దొంగ బీజేపీ వాడు, గుర్తుపెట్టుకో. కేసీఆర్ కూడా దొంగ నా కొడుకే, నేను కాదంటలేను. ఎందుకంటే ఇక్కడ తిట్టుకుంటారు, ఢిల్లీలో పోయి శాల్వాలు కప్తారు. నేను అస్సలు కూడా కేసీఆర్ని అంటలేను. ఓకే, కేసీఆర్ దుర్మార్గుడే, కానీ అంతకంటే ఎక్కువ చేయగలిగే పొజిషన్, అంతకంటే ఎక్కువ దుర్మార్గుడు బీజేపీ వాడు. ఏమంటారు తెలంగాణ శ్యామ్, సోయి లేనిది కేసీఆర్కా లేక తెలంగాణ దళితులక? దళిత ముఖ్యమంత్రి 3 ఎకరాల భూమి ఇస్తాను అనలేదు అంటున్నాడు. ఇస్తా అన్నాడు, కానీ అది ముఖ్యమంత్రి అనేది అది వేరే ముచ్చట. ఇది గెలవడానికి ఆయన చెప్పిండు, మా అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో చెప్పిండు గెలవడానికి 100 చెప్తారు రాబాయ్, అవన్నీ సాధ్యమవుతుందా అని అన్నాడు కదా. ఇంటింటికో ఉద్యోగం అంటారు, ఏడుందండి గ్యామెట్ అన్నాడు కదా, అనలే కేసీఆర్ స్లాంగ్లో. ఆయన ఏమనుకున్నాడు అంటే ఆయన ఎట్లా అంటే ఆయన వాళ్ళ ఏమంటారు మీటింగ్లకు వచ్చేటప్పుడు అరేంజ్ చేస్తారు కదా, మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఆయన ఒకటే అన్నాయంట, కేశవరావు తోటి ఇంకోరితోటి, బోయినపల్లి వినోద్ ఎవరో సంబడి, ఓకే, అరేంజ్ చేసేటోళ్ళు, లేదా పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు. ఓకే, ఏమని నువ్వు జనాలను తీసుకురా, మిగిలింది నేను చూసుకుంటా మీటింగ్లకి. ఓకే, అంటే తిమ్మిని బమ్మి చేస్తా, బమ్మిని తిమ్మి చేస్తా. అబద్ధాలు చెప్పేటోళ్ళు, ఈ మోసం చేసేటోళ్ళు, అది మోడీ అయినా సరే, అమిత్ షా అయినా సరే, కేసీఆర్ అయినా సరే, ఇంకోడైనా సరే. ఓకే, ఒక్కసారి మోసపోతారు. ఓకే, ఒకసారి నీ నిజమేందో తెలిసినాక నీ ముఖం కూడా చూడరు. అబద్ధాలు చెప్తే ఆ టెంపరీ ఉంటుంది, నిజం చెప్తే నిలకడగా ఉంటుంది. ఆ క్రెడిబిలిటీ అనే ఒక మనిషి మీద ఉంటే అది లాంగ్ టర్మ్ ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి అడ్డదారులు పోవద్దు. అది ఫ్రెండ్స్ అయినా ఇంకెవ్వడైనా సరే మోసం చేస్తా, అబద్ధం చెప్తా, ఆడు తెలియదు, వాడు అమాయకుడు ఎడ్డోడు అనుకుంటే, ఓకే, ఎప్పుడైతే నిజం తెలుస్తుందో వానికి తెలుస్తుంది. నిజం ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. ఓకే, అది సృష్టి ధర్మం. ఓకే, ఒకసారి నిజం తెలిసినాక నీ ముఖం కూడా చూడరు. సో కాబట్టి రైట్ ఈజ్ రైట్, రాంగ్ ఈజ్ రాంగ్, కరెక్ట్. అది మెల్లగైనా సరే కానీ మంచి మార్గంలోనే పోవాలి. అది దట్ అప్లైస్ టు బీజేపీ, దట్ అప్లైస్ టు టీఆర్ఎస్, దట్ అప్లైస్ టు ఎనీబడి. ఓకే, అదేవిధంగా ఇండివిజువల్ పర్సనల్ లైఫ్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ వానికి ఏం తెలియదు, వాడు అమాయకుడు ఎడ్డోడు అని పొద్దుగాలు వేస్తే వానికి అబద్ధాలు చెప్పి మోసం చేస్తా అంటే ఏ రోజు తెలుస్తుందో ఆ రోజు బంధం తెగిపోతుంది. నీ దరిదాపులో కూడా వాడు కనిపించాడు, అంటే నీ దరిదాపులో కూడా రానియాడు. ఓకే, కాబట్టి మంచి మార్గమే ఎన్నుకోవాలి కదా. తెలియదు అనుకుంటారు కొంతమంది. అన్న చనిపోయింది రైతులు కాబట్టి సరిపోయింది, అదే ఏనుగులో ఆవులు అయితే సెలబ్రిటీ సామాన్యుని వరకు దేశం మొత్తం దద్దరిపో. కరెక్ట్ బ్రదర్, దరిద్రులు అంటే మనం జంతువులను కూడా మనం అన్ని జీవులు లెక్క అవి కూడా బతుకునిద్దాం, కానీ కాకపోతే ఎస్ డెఫినెట్లీ. ఓకే, అది కరెక్ట్ కాదు. ఓకే, అగ్రీ ఆన్ దట్. ఓకే, నేనేమంటున్నా, ఒకవేళ అవి తినొద్దు అనేది మీకు కరెక్ట్ అనిపిస్తే నేనేమంటున్నా చట్టం అయిపోయా. ఇప్పుడు తెచ్చుకున్నాం కదా, నెమళ్ళు తినొద్దు, పులులు తినొద్దు, సింహాలు తినొద్దు అనే చట్టం తెచ్చుకున్నాం. గతంలో మస్తు మంది వేటాడేటోళ్ళు, తింటాడు, వేటాడేటోడు, పక్షులు కానీ అన్ని రకాలు. ఇది కరెక్ట్ కాదురా, వన్యమృగాలను బతకనియాలి, అడవిలో ఉండే జీవులను బతకనియాలి, అది తప్పు అని మనం చట్టం తెచ్చుకున్నాం. కాబట్టి అప్పటి నుంచి ఎవడన్నా అట్లా చేస్తే దే ఆర్ పనిషబుల్. అట్లా ఆవులు చంపడం కూడా మీకు తప్పు అయితే ఫస్ట్ డిస్కస్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఎందుకంటే మేము చట్టం తెస్తే దాన్ని పాటించాల్సింది మేము కాబట్టి ప్రజలందరితో డిస్కషన్ తెచ్చి మెజారిటీ ప్రజలు అది తినొద్దు తప్పు అంటే చట్టం తెచ్చినాక ఎవడం తింటే శిక్షించు. కానీ పొద్దుగాలు వేస్తే అబద్ధాలు ప్రచారం చేస్తా అంటే నో, దట్స్ నాట్ కరెక్ట్ కదా. కొండా శివాగర్, నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఏమంటున్నాడు, వాట్సాప్ కూడా ఫ్యాక్ట్స్ చెక్ వస్తే బాగుంటుంది. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్ చెప్పినావు కొండా శివాగౌడ్. అలా కూడా ఏదన్నా మనం కంప్లైంట్ ఇచ్చేటట్టు వాట్సాప్లో కూడా అబద్ధమో నిజమో ఏదో అది ఇట్లా కొంచెం ఏదైనా ఉంటే బాగుంటుంది. ఓకే, అది లేదు, నాకు తెలిసి లేదు కదా, లేదు. పొలిటికల్ ఏడో నిజాన్ని పెంచి పోషిస్తున్న పార్టీల వల్ల ప్రజలు బాగా నష్టపోతారు. గదే ఎవరు మన శ్యామ్, ఓకే, తెలంగాణ శ్యామ్. గదే ఈ నలుగురే నా దృష్టిలో ఇప్పుడున్న నలుగురు, ఈ ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ, వీళ్ళు అంత గలీజ్ వాళ్ళు ఉన్నారు. ఓకే, అల్లదల్లా బీజేపీ ఇంకా వరస్ట్ ఉంది. మిగతా వాళ్ళు గంత గలీజ్ లేరు. ఉంటే ఇవాళ ఈ మాత్రం కనిపించేది ఇది కూడా కనిపించదు. వాళ్ళు కూడా అట్లే ఉంటుంటే ఓకే, ఇండియా ఈ మాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు. ఇవాళ ఫ్లైఓవర్లు కనిపించేది కాదు. చంద్రబాబు నాయుడు ఏం చేయకపోతే ఇవాళ ఫ్లైఓవర్లు ఉండేవి కాదు. ఓకే, ఆ సైబర్ టవర్స్ ఫస్ట్ ఫేజ్ ఉండేది కాదు. కాంగ్రెస్ హయాంలో ఏం చేయకపోతే రాయదుర్గలో సెజ్జు ఉండేది కాదు. ఇప్పుడు నేను ఎంత అబద్ధం చెప్పినా ఆడున్నైతే అబద్ధం చెప్పాయి కదా, వాళ్ళు గట్టిన అయితే పోవు కదా. అది ఎవరైనా సరే, నిజాం అయినా సరే, నిజాం కట్టిన అయితే పోవు కదా, అసెంబ్లీ అయితే పోదు కదా. నువ్వు ఆడ కట్టలేదు నిజాం అంటే నన్నే చెప్తాడు, కొడతారు. అసెంబ్లీ ఎవడు కట్టారు? నిజామే కదా, లేకపోతే ఆ యొక్క హైకోర్టు నిజామే కదా.
ఎవరు కట్టినా వాళ్ళకి చెప్తున్నా నేను, ఇటు మంచోడా చెడ్డోడా నేను జడ్జిమెంట్ ఇస్తలే. ఓకే, మీరు కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి ఏమైందో చెప్తున్నా. అప్పుడు ఇది 1809 అనుకుంటా. ఓకే, ఇది ఆయన అప్పుడు పెద్ద వరదలు వచ్చినాయి మూసీ నదికి. ఈ లాస్ట్ నిజాం కంటే ముందు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కంటే ముందు ఆయన పేరు మహబూబ్ అలీ ఖాన్ ఉండే. ఆయన కాలంలో వచ్చిందో ఈయన కాలంలో వచ్చిందో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ముందు ఆయన అనుకుంటా. ఓకే, ఏం చేశాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మళ్ళా వరదలు రాకుండా మూసీకి కావాల్సిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యని తీసుకొని వచ్చి ఆ స్పెషల్ డిజైన్ చేసి మూసీ నదిని కరెక్ట్గా మళ్ళీ వరదలు రాకుండా చేశాడు. లాంగ్ టర్మ్స్ ఇట్లా మీరు ఇన్ని అభివృద్ధి చేస్తున్నావు, గోల్ఫ్ కోర్సులు పెట్టినావు, లేకపోతే బేగంపేట విమానాశ్రయం కట్టించినావు. అసలు హైదరాబాద్ అనేది అప్పట్లోనే దేశంలో కానీ ప్రపంచంలో కానీ రిచెస్ట్ పర్సన్ అతను, ఆ రిచెస్ట్ ఇది అన్ని ఫెసిలిటీస్ ఉండే ఆ రోజులని. మరి ప్యాలెస్లు కట్టించినావు, గిన్ని చేసినావు కదా. సాలార్జింగ్ మ్యూజియం ప్రపంచంలో ఉండే అన్ని యొక్క ఏమంటారు ఆ కలెక్షన్స్ పెట్టి ఆ సాలార్జింగ్ అనేటైనా దివాన్ అనేటోళ్ళు, ఇక మంత్రి అనేమో మన హిందూ రాజులకి అనేటోళ్ళు, వీళ్ళ దానిలో దివాన్ అనేటోళ్ళు. ఓకే, ఆ మంత్రి పరిపాలించండు, ఎందుకంటే ఈయన చిన్న పిల్లగాడు ఉండే ఈ యొక్క ఉస్మాన్ అలీ ఖాన్. సో అట్లాంటిది మీరు గిన్ని చేసినావు కదా చదువుకోవడానికి. మరి ఈ యొక్క నువ్వు కరెక్టే ఇవన్నీ పెట్టినావు, మరి చదువుకుంటున్న జ్ఞానం ఉండాలని క్రియేట్ చేయడంలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని ఎవరో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు క్వశ్చన్ చేశారు, లేకపోతే అడ్వైజ్ చేశారు. చేస్తే అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ స్టార్ట్ చేశాడు. లేకపోతే అది ఉర్దూలో ఉండే చాలా ఏళ్ళు, ఎన్టీఆర్ గారు వచ్చినాక అనుకుంటా మళ్ళీ మన తెలుగులోకి వచ్చేది, అంతకంటే ముందు ఉర్దూలో ఉండే. బట్ ఈస్ ఎ గుడ్ గాయ్. ఓకే, హీ డిడ్ లాట్ ఆఫ్ డెవలప్, దే బిల్ట్ ద హైదరాబాద్ సిటీ. ఓకే, గోల్కొండ తానిషాలు కానీ లేకపోతే వీళ్ళు కానీ. ఓకే, అట్లా నేనేమంటున్నా, ఎవరు చేసిందో వాళ్ళకి చెప్తున్నా. ఓకే, వాళ్ళు చేసినవి ఉన్నాయి, నేను అబద్ధం చెప్తా అంటే గోల్కొండ టూమ్స్ అయితే పోవు కదా, గోల్కొండ ఫోటో అయితే పోదు కదా. సో నిజమే మాట్లాడదాం. ఓకే, ఎవరేం చేసినారో చెప్తున్నాం. గట్ల మీరేం చేసినారో చెప్పరా, అది కూడా సౌతా అంటాను నేను, అది కూడా అంటలేను. వైసీపీ పొడుగు అన్నకి ఇది కట్టిండు రాయిస్ అవుతా, బీజేపీ పొడికి ఇది కట్టిండు రాయిస్ అవుతా, లేదు కేసీఆర్కి ఇది కట్టిండు రాయిస్ అవుతా. ఓకే, బీజేపీ పొడుగు కట్టిండు చెప్తున్నా కదా, పటేల్ విగ్రహం కట్టిండు, శివాజీ విగ్రహం కట్టాలనుకుంటుండో, అది కాకుండా మిగతా అయితే నాకు తెలియదు, మీరు రాయండి చదువుతా. అట్లనే కేసీఆర్ ఏది పూడిక సగం తీసి అలా దోసుకున్నాడు కమిషన్లు. మన దగ్గర ఒక్క యూనిట్ కూడా పెట్టి ఏది మన యొక్క ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయకుండా పక్క రాష్ట్రం నుంచి కొనుక్కొచ్చి అలా కమిషన్ తీసుకుంటుండు. ఓకే, కమిషన్ అట్లా పాత ఏవో ఉంటే మిషన్ భగీరథ కిందనే అప్పుడు అంతకుముందు కట్టిన గవర్నమెంట్ యూనిట్కి రంగు మార్చి మిషన్ భగీరథ అని పేరు పెట్టాడు. ఓకే, కాళేశ్వరం కింద 1,10,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అలా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కొంతవరకు యూజ్ అవుతున్నాయి, కానీ అదర్వైజ్ కేసీఆర్ ఏది ప్రాణహిత నది నుంచి వచ్చిన నీళ్ళు కాదు అవి. ఎవడు చేసిందో అని చెప్తున్నా, అది కాదన్నా నువ్వు తప్పు చెప్తున్నావు, కేసీఆర్కి ఇది కట్టిండు, మోడీకి ఇది కట్టిండు చెప్పు చదువుతావు. సింపుల్. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. నేను చదువా అంటే మీరు తిట్టండి, నువ్వు ఒక పార్టీకి మద్దతు పలుకుతున్నావు అన్నా, నువ్వు తప్పు చెప్తున్నావు అన్నా అని తిట్టు. ఓకే, నేను వాళ్ళు చేసినా కూడా రాయండి చదువుతా అంటున్నా. పథకాలు పెట్టిండు కళ్యాణ లక్ష్మి కేసీఆర్, ఎస్. షాదీ ముబారక్ పెట్టిండు, ఎస్. ఓకే, అంతకుముందు వేరే పేర్లు ఉండే, కరెక్ట్. ఇందిరమ్మ ఇల్లు ఉండే, ఈయన డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఇందిరమ్మ ఇల్లుకి 48 లక్షలు ఇచ్చిర్రు. ఓకే, ఇవాళ కేసీఆర్ ఎన్ని ఇచ్చిండు, హార్డ్లీ లక్ష కూడా అయినా లేదు, కాలేదనుకుంటా, 60,000 70,000 కట్టిండు డబుల్ బెడ్రూమ్. ఎవడు చేసింది దానికి చెప్తున్నాం. 48 లక్షలు ఏడా, 60,000-70,000 ఏడా. మోడీ అయితే అది కూడా లేదు. వాడైతే వెస్ట్ బెంగాల్ కదా, ఎవరిదో ఇల్లు తీసుకొని వచ్చి దానికి ఫోటో పెట్టి నేను మోడీ ఇచ్చిండని రాస్తున్నారు. అంటే కేసీఆర్ అట్లీస్ట్ ఆ 70,000 ఇల్లు అని ఇచ్చిండు. కాంగ్రెస్ వాడు 48 లక్షలు ఇస్తే కేసీఆర్ 70,000 అదే డబుల్ బెడ్రూమ్లో ఎవరికో టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికో ఆ 70,000 అని ఇచ్చిండు. ఓకే, బీజేపీ కూడా అది కూడా ఇయ్యాడు. ఆ వెస్ట్ బెంగాల్ మొన్న ఎలక్షన్స్ అయితే ఎవరిదో పాపం ఒక బీజా మీద తీసుకొని వచ్చి ఫోటో వేసి మోడీ ఇచ్చిండని పేపర్లో వేసుకున్నారు. ఎంతవరకు కరెక్ట్? అందుకే అంటున్నా, ఎందుకు అందరికంటే ఎక్కువ గలీజోడు బీజేపీ వాడు ఎందుకు అంటున్నా, నువ్వు చెయ్యంది నువ్వే అడ్వర్టైజ్ చేసుకుంటున్నావు. ఈ కేసీఆర్ ఏమో ఎక్కువ చేయలేదు, చెప్పిందేమో గింత, చేసేదేమో గింత. కాంగ్రెస్ వాడు ఇంత చేసి కూడా ఈ ఆడు చెప్పుకోడు. వాస్తవాలు మాట్లాడదాం మనం, గాలిజీ మాటలు చెప్పను నేను. ఓకే, కొండా శివగౌడ్ సోషల్ మీడియా ఎప్పుడన్నా కాంగ్రెస్ వాడు ఇంటింటికి వచ్చి పోలియో సుక్కలు వేసిపోయారు గతంలో. ఓకే, ఎప్పుడన్నా ఇది ఫ్రీగా ఇచ్చినాం, ఇది మా పైసలు ఇచ్చినాం, ఇంకోటి ఇచ్చినాం, అసలు అదొక టాపిక్ ఎప్పుడన్నా డిస్కషన్ చేసిర్రు ఎవడన్నా? వచ్చిండ్రు, వేసుకున్నారు, పోయారు. అసలు గవర్నమెంట్ చేసిన ఏమైనా ప్రచారం చేసుకున్నారా? ఎయిర్పోర్ట్ కట్టిర్రు, వాడుకున్నారు. మేమే కట్టినామని పొద్దుగాలు లేచి ప్రచారం చేసుకున్నారా? వీడు చేసేది ఉండదు, చెయ్యంది ప్రచారం చేసుకుంటారు. కరెక్ట్ కాదు. పువ్వు పరిమళిస్తుంది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే ఆడ పువ్వు మంచి చేస్తే తెలిసిపోతుంది జనాలకి. అది మనం స్పెషల్గా ప్రచారం చేసుకునే అవసరం లేదు.
ఈ ఎడ్డోళ్ళకి కొంతమంది అమాయకులు ఎడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది అంతే. ఐన్స్టీన్ గారు చెప్పినట్టు, నెల్సన్ మండేలా గారు చెప్పినట్టు, మనం మంచోడు మౌనంగా ఉంటే చెడ్డోడిగా వాడికి లైసెన్స్ ఇచ్చినట్టు, వాడు ఏమన్నా ఊరుకుంటాడు, ఏమన్నా చెప్తాడు. కాబట్టి మనం అందుకనే మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళకి ప్రజలు అంత ఇంటెలిజెంట్ అమెరికా లెక్క ఇట్లా ఉంటే, మోర్ సోషల్ కాన్షియస్ తెలివికల్లో ఉంటే మనలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరైంది అనేది కదా. ఏమంటుండే కొండా శివగౌడ్, సోషల్ మీడియాలో మొత్తం కథం పువ్వు. గుడ్ బ్రదర్. గలీజ్ నా కొడుకులు. కొండా శివగౌడ్ అన్న, మా అందరి యొక్క రిక్వెస్ట్, పువ్వు భక్తులు రేట్స్ అన్నీ హైక్ చేసేది ఈ బెస్ట్ హైవేస్ కోసం ఇండియా ఎక్కడ అయిందా బ్రదర్? నేషనల్ హైవే, ఇప్పుడు ఈ నేషనల్ హైవేస్ మన దగ్గరనే ఉన్నాయి. NH7 కదా, NH7 మంచిగా అయిందా? ఏ నేషనల్ హైవే మంచిగా చేశారు? హైవేస్ కోసం ఇండియా సెక్యూరిటీ కోసం అని దీన్ని లోని అంతరార్థం చెప్పగలరు అని మా అందరి రిక్వెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. నేనేమంటున్నా, ఎవడు ఏం ముచ్చడి చెప్పినా సరే ఓకే. ఇప్పుడు వాడు చెప్పి అదే అతను అంటున్నాడు, అదే పువ్వు భక్తి ఏమంటున్నాడు, హైవేస్ కోసం అంటే సెక్యూరిటీ అంట. సెక్యూరిటీ అంటే మరి గతంలోనే బాలాసోర్ అంటే ఒరిస్సాలో ఉంటుంది. గతంలోనే మనం విన్నాం మిజైల్ టెస్ట్లు ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మిజైల్ టెస్ట్ జరిగేది. అగ్ని అని, పృథ్వీ అని, రకరకాల క్షిపణులు అని, ఈవెన్ రఫాయల్ డీల్ కూడా గత ప్రభుత్వం చేసిందే. గత ప్రభుత్వం ప్రకారం 134 విమానాలు రావాలి ఫ్రాన్స్ నుంచి, ఓకే, రఫాయల్ కంపెనీ నుంచి, ఓకే. అదేవిధంగా వాటికి సంబంధించిన రిపేర్లు, అందుకు సంబంధించిన టెక్నాలజీ మనకు ట్రాన్స్ఫర్ కావాలి. సో అట్లా మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, మన లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయాలి, ఆ టెక్నాలజీ ఇట్లా ఉద్యోగాలు వస్తాయి. అట్లా 134. మోడీ ఏం చేసిండు, అది ఎంత 400 కోట్లు ఏమి ఉండే ఒక్కొక్క విమానం, అది 1600 కోట్లు చేసిండు, పెంచిండు, ఓకే. 36 వచ్చినాయి. మళ్ళీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేదు, ట్రాన్స్ఫర్ లేదు. అది కూడా HALకి ఇవ్వాలి, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. అట్లాంటిది ఇది ఒక్క విమానం తయారీ అని అనిల్ అంబానీకి ఇచ్చాడు కంపెనీ. ఎవరి చిత్తశుద్ధి ఏందో ఎవరు కనిపెట్టాడు, గింతే ఈజీగా. సో ఏ హైవే మంచిగా అయింది మీరు చెప్పండి. NH7 మంచిగా అయింది గతం కంటే? NH7 అయితే మనకి అనుకునే ఉంది, మనతోటి పోతుంది కదా తెలంగాణ నుంచి. అట్లా ఏ నేషనల్ హైవేని తీసుకోండి, ఏ నేషనల్ హైవే డెవలప్ అయింది చెప్పండి. పొద్దుగా లేస్తే అబద్ధాలు దోసుకుంటున్నారు వాళ్ళు. ఆ NVS ప్రభాకర్ అంట, వాడు ఒక్కసారి గెలిచాడు నిజామాబాద్ నుంచి, బ్రాహ్మణ్ కదా. వాని పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నాడు. బీజేపీకి స్టేజ్ వాట్సాప్లలో చెత్త ప్రచారం చేయడానికి మనమంటేనే వాలంటీర్గా చేస్తున్నాం, ఓకే. అసలు ముచ్చారు అంటే నిజాలు చెప్పడానికి వాళ్ళు పెయిడ్, ఓకే. ఫోటోషాప్లలో చేసి ఇంట్లో కూర్చొని చేస్తే 30,000 ఇస్తారంట. అని బీజేపీ ఆఫీస్కి పోతే ₹1,00,000 ఇస్తారంట. ఈ ఫోటోషాప్ ఎట్లా ఎడిట్ చేయాలని చెప్తారంట. సో మనం కట్టిన దోసుకుని ఏం చేస్తున్నాడు, ఈ ధనవంతులకు వాడు సాయం చేస్తే, ధనవంతులు వీళ్ళకి రావాల్సిన వాటాలు పార్టీ ఫండ్ ఇస్తే ఈ పైసలతోటి వాడికి మనకి వాట్సాప్లో చెత్త నింపుతున్నాడు. ఈ చిన్న రాష్ట్రాలు అయితే ఎమ్మెల్యేని కొనుక్కుంటున్నాడు, పెద్ద రాష్ట్రాలు కొనుక్కొని ట్రై చేస్తే అయితే లేదు కదా. గిందుకే వాడుకుంటున్నాడు వాడు, వాళ్ళు దోసుకుంటున్నారు. చూడండి మన పైసలు, మనం కట్టిన ట్యాక్స్లు ఏడిపోతున్నాయి. ఇప్పుడు కుంభకోణాలు చేసినప్పుడు గన్ని కట్టినప్పుడు నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ కట్టాలి కదా. ఏడ సెక్యూరిటీ పెంచండి భారతదేశంది చెప్పండి. క్షిపణి టెస్టులు అయినాయా, ఏమన్నా వీ నీడ్. ఇప్పుడు DRDO వల్ల ఎన్నో జరిగేటి గతంలో, ఓకే. ఇస్రోలో ఎన్నో టెస్టులు జరిగేటి, ఎన్నో రాకెట్లు పంపించడంలో ఏం చేస్తున్నాడు చెప్పండి, మీరు చెప్పండి. పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తున్నాను. మనకి చేస్తే కనిపించాలి కదా. వీ నీడ్ డేటా, వీ నీడ్ నంబర్స్, ఓకే. PM రిలీఫ్ ఫండ్స్ ఉంటే అది తీసేసి PM కేర్స్ ఫండ్స్ అని పేరు మార్చుకుని అది RTI కింద రాకుండా చేసుకున్నాడు. RTI కింద వస్తే అలా ఎవడు పైసలు ఇచ్చిండు, ఏడికిపోతాయని. అట్లనే బీజేపీకి ఎవడు డొనేషన్ చేసేది గతంలో తెలిసేది, ఓకే. తెలియకుండా ఏం చేసిండు, ఎలక్టోరల్ బాండ్స్ అని తీసుకొని వచ్చిండు. నువ్వు బ్యాంకులో కడతావు, బ్యాంకులో కడితే ఆ బ్యాంక్ కోడ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో నీకు ఎక్కడ నువ్వు బ్యాంకు కట్టిన ముచ్చట బ్యాంక్ కోడ్ చెప్పాడు, ఓకే. సో ఆ బ్యాంక్ కోడ్ పార్టీకి ఇచ్చిన ఫండ్ అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. అంటే యు ఆర్ హైడింగ్. ఎందుకు హైడ్ చేస్తున్నావు? వాడే నీకెందుకు ఇస్తాడు? వాడికి నువ్వేదో బెనిఫిట్ చేస్తే సింపుల్. మళ్ళీ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వాళ్ళంతా ఎక్కువ మంది ఎవరు, ₹1,00,00,000 పైన ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పార్టీ డొనేషన్ ₹1,00,00,000 ఒక పార్టీకి నువ్వునే ఇస్తావా? వాడు నీకేం బెనిఫిట్ ఇవ్వ, నీకు అంత పుచ్చిపోయినాయా? ఉంటే ఇయ్యరా మరి. మస్తు ఈ యొక్క మొన్న ఆయన పేరేంది, ఆయన ఉండే కదా సోనూ సూద్, అట్లాంటి వాళ్ళకి ఇయ్యాడు వాడు ₹1,00,00,000 ఇయ్యరు. అన్ని సోనూ సూద్కి వచ్చిన విరాళాలన్నీ చిన్నయే, 1,000-2,000 చిన్న స్మాల్ అమౌంట్స్, నాట్ కోటి దాటి ఎవడు రాగలే. మరి బీజేపీకి వచ్చిన ఎన్ని కోటి పైన దాటినాయి ఎక్కువ శాతం. ఎవడిచ్చిండు అది బయటకు రాదు. అందుకోసం ఏం చేశారు, ఎలక్టోరల్ బాండ్స్ అని కాన్సెప్ట్ తెచ్చాడు. ఎవడు తెచ్చిండు? బీజేపీ వాడు తెచ్చాడు.
సో పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తున్నారు. బీజేపీ అంత గలీజ్ నా కొడుకు లేడు. ఉన్న తప్పులన్నీ కేసీఆర్ అంటారు. వాడి అన్ని కేంద్ర సంస్థలు అన్ని అధికారాలు కేంద్రంలో పెట్టుకొని గతంలో మాత్రం అన్ని తప్పులకి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అంటారు. ఇప్పుడు మాత్రం అన్ని తప్పులకి రాష్ట్ర ప్రభుత్వం అంటారు. వాడు అధికార పార్టీయా ప్రతిపక్షమా? కేసీఆర్ని అరెస్ట్ చేసే సత్తా ఉంది. బండి సంజయ్ ఎన్నోసార్లు చెప్పిండు. గవర్నరు కేంద్రం యొక్క పరిపాలనలో ఒక భాగమే. రాష్ట్రానికి అన్నిటికంటే ఎక్కువ పొజిషన్ ఉన్నది, అన్నిటికంటే ఎక్కువ డెసిషన్ తీసుకోగలిగే పొజిషన్ గవర్నర్. ఓకే, రాష్ట్రపతి కేంద్రంలో ప్రధానమంత్రి. దే కెన్ టేక్ ఎనీ టైమ్ యాక్షన్ ఆన్ కేసీఆర్. రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు, కేసీఆర్ని అరెస్ట్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. తప్పు చేస్తే నీకు తప్పు అనిపిస్తే చెయ్యి. నువ్వు అధికార పార్టీరా, నువ్వు ప్రతిపక్షం కాదు బీజేపీ. అందుకే అంటున్నా, గలీజ్ నా కొడుకులు. గతంలో అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అన్ని తప్పులకి, ఇప్పుడు మాత్రం వీళ్ళది ఏం తప్పు లేదంట. పెట్రోల్ రేట్ పెరిగితే మరి దిగిపోతే ఎందుకు తక్కువ రాదో చూద్దాం. సో దే ఆర్ ఫూలింగ్. మన పైసలు దోసుకోవడానికి మనకి అబద్ధాలు చెప్తారు. బీజేపీ అంటేనే అబద్ధం, ఫేక్ ఫేక్ ఫేక్, ఫాల్స్ స్టోరీస్, ఫేక్ ఫొటోస్ అండ్ ఫాల్స్ నరేటివ్స్. బీజేపీ ఈక్వల్ టు ఫేక్, గోబెల్స్ ఈక్వల్ టు బీజేపీ. వాస్తవం. ఏమంటే తెలంగాణ కేరళలో ఒక ఏనుగు చస్తే గోల చేసి బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ బత్తాయిగాలు యూపీలో మనుషులను చంపితే నోరెత్తారు. కరెక్ట్ బ్రదర్, అగ్రి అందరు. ఎవరిని చంపొద్దు, ఏనుగుని చంపొద్దు, మనిషిని చంపొద్దు. అన్ని చరాచర జీవులు అన్ని బ్రతకాలని కోరుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టిని అన్ని జీవుల కోసం పెట్టిండు దేవుడు. ఓకే, వాటికి కూడా ఎవరు ఏడ బతకాలో డిఫైన్ చేసిండు. ఓకే, అడవిలో బతికేటి వేరే పెట్టినాయి. అడవిలో సరైన బతికే వాతావరణం లేకపోతే ఇంటి దిక్కు వస్తాయి అవి, లేకపోతే రావు. అవి అడవిలోనే ఉంటాయి. అడవిలో ఉండే జీవులు అడవిలోనే ఉంటాయి. సముద్రము అది సముద్రం ఎప్పుడన్నా ఇండ్లకి వస్తుందా? రాదు. ఏది ఎక్కడ ఎట్లా ఉండాలనేది సృష్టి మన చేయలేదు. గుండె మనం చెప్తే కొట్టుకోదు, మనం చెప్తే ఆగదు. ఓకే, ఎవ్రీథింగ్ కంట్రోల్ బై. ఓకే, నమ్మినోడు దేవుడు, నమ్మనోడికి ప్రకృతి. ఓకే, కాబట్టి వాటి అడవిలో ఉండే వాటి యొక్క ఇబ్బంది పెడితే, వాటికి ఉండే వాతావరణం లేకపోతేనే అవి తిండి కోసమో నీళ్ళ కోసమో ఇంటికి వస్తాయి, లేకపోతే రానే రావు. ఓకే, అవి మంచిగా బతుకుతాయి. ఓకే, కాబట్టి వాటి స్థానంలో వాటిని బతకనిద్దాం, మన స్థానంలో మనం బతుకుదాం. కాబట్టి సృష్టి అందరి కోసం పెట్టిండు కాబట్టి గౌరవించాలి. అది అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ కొండా శివగౌడ్ అన్న, మీ లైవ్ కోసం ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నాం. మా టీం మొత్తం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చు అని. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, నేను విషయం అవగాహన చేసుకున్నాకనే చెప్తా, గాలి మాటలు చెప్పని. ఓకే, తెలియకపోతే తెలియదే అంట, తప్పు చెప్ప. తెలంగాణలోని పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి అన్న. అది ఎప్పటి నుంచో వస్తుంది బ్రదర్. అది ముల్కీ రూల్స్ ఎప్పటి నుంచో వస్తుంది. దాని గురించి ఇంకా అంటే ముల్కీ చరిత్ర గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, ఎంతవరకు అది ఇంప్లిమెంటేషన్లో సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేసినాక ప్రైవేట్ దానికి ఏం రూల్స్ లేవు కాబట్టి రిజర్వేషన్ సిస్టమ్ కూడా దాదాపు ప్రైవేట్లో అమలు లేదు. సరే, ఇంకా దాని గురించి డీప్గా అనాలిసిస్ చేసినాక మనం మాట్లాడదాం మళ్ళీ ఎప్పుడన్నా. రైతులను కార్లతో తొక్కించి చంపిన యోగి ప్రభుత్వం తప్పక ఓడిపోతుంది. కోరుకుందాం. ఓకే, చూద్దాం. అక్కడ ఈ యొక్క మాయావతి మరి కొట్లాడాలి గట్టిగా. సమాజ్వాదీ పార్టీ బాగా బలంగా ఉంది. ఆల్టర్నేటివ్ సమాజ్ పార్టీ ఎస్పీ, ఆయన పేరు ములాయం సింగ్ అది కొడుకు పేరు. ఓకే, సో వాళ్ళకి ఎక్కువ, వాళ్ళు కాంగ్రెస్, ఈ రెండింటికి అక్కడ యూపీలో ఉంది అని నాకు సమాచారం. మాయావతి ఎక్కడ బీజేపీతో కాంప్రమైజ్ అయింది ఆమె చిన్న కేసుల విషయంలో అని నాకున్న సమాచారం. ఏమంటున్నా, ఆయుష్మాన్ భారత్ మనకి వర్తించాలి అంటే ఇంట్లో టీవీ ఉండొద్దు, బైక్ ఉండొద్దు, దరిద్రం గ్యాస్ స్టవ్ కూడా ఉండొద్దు. ఇంకా గొప్ప విషయం ఏంది అంటే ఇంట్లో ఒక్క హ్యాండిక్యాప్డ్ ఉండాలి అంటే దీని అర్థం పేదోడికి రోగాలతో చావాలి అని కదా అర్థం. దొంగనా కొడుకులు వాళ్ళకి కూడా ఈ రూల్స్ పాటిస్తారా అన్న ఫాల్తు కాదు. కరెక్ట్ బ్రదర్, కొండా శివగౌడ్. ఇప్పుడు బీపీఎల్ అనేది ఆల్రెడీ డిఫైన్డ్. బిలో పావర్టీ లైన్ అంటే ఇంత ఇన్కమ్ కంటే తక్కువ ఉంటాయి, అంతే కదా. సో ఆ ఇన్కమ్ లెవెల్ డిసైడ్ చేసేటోడు మీ ఆఫీసరే కదా, వాడు మరి లంచం తీసుకొని ఇస్తుండ. ఆ బీపీఎల్ అన్న వాళ్ళకి అందరికి ఇచ్చేయాలి. ఇక మళ్ళీ 100 రూల్స్ ఎందుకు ఇంకా? ఐ డోంట్ గెట్ ఇట్ కదా. తెలంగాణ బీజేపీ టీఆర్ఎస్ హటావో
దేశ్ రాష్ట్ర బచావో అన్న ప్లీజ్ అన్న. ఎస్ బ్రదర్, తెలంగాణ. కరెక్ట్ అగ్రీ ఆన్ దట్. ఓకే, లెట్స్ స్టిక్ టు దట్. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. ఓకే, వి కీప్ టాకింగ్, మాట్లాడదాం, అన్ని రకాల విషయాలు మాట్లాడదాం, పాలిటిక్సే కాదు, చరిత్రను కూడా కరెక్ట్ తెలుసుకుందాం. ఓకే, అది హిందూ చరిత్ర కావచ్చు, అన్ని A to Z, వరల్డ్ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, పురాణాలు కావచ్చు, ఎనీథింగ్. ఓకే, తెలుసుకుందాం, విషయాన్ని ఉన్నదంటే చెప్పుకుందాం. ఓకే, మాట్లాడదాం. ఎందుకంటే నేను పొద్దుగా లేస్తే అంటే కొంతమంది బ్రాహ్మిన్స్ కూడా ఈ పురాణాలు ఇవి చెప్పేటోళ్ళు, పురాణాలు ఇతిహాసాలు చెప్పేటోళ్ళు కూడా పొద్దుగా లేస్తే ఇక ఎట్లా చెప్తారంటే గెలిచినోందే కరెక్ట్ అంటారు. ఇక ఓకే, గెలిచినోడు ఇక కరెక్ట్ అంటారు. ఇక ఆ యొక్క ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు రావణాసురుడు, లేకపోతే కర్ణుడు, లేకపోతే దుర్యోధనుడు, ఇప్పుడు సమబుజ్జులు. హీరోది ఎంత సినిమాలో కూడా హీరోది ఎంత ఉంటుందో వీళ్ళంతా అంతనే ఉంటుంది కదా. గెలుపు ఓటంలో అది ఒక ఫ్యాక్ట్ ఏదో ఉంటుంది. కానీ ఇక ఓడిపోయిన వాళ్ళందరికీ ఎట్లా అంటే ఇక వాడిని ఎంత గలీజాలు లెక్క చూపెడతారు. ఓకే, అది కరెక్ట్ కాదు. అంటే కొద్దిమంది ఆ చిల్లర కోసం ఇప్పుడు శ్రీనాథుడు ఏది యొక్క పైసల కోసం ఏది తమ పాండిత్యాన్ని అమ్ముకున్నాడు, రాజులను పొగిడిండు, పోతని అడిగితే పొగడలే. ఓకే, అట్లనే ఇప్పుడు కొద్దిమంది బ్రాహ్మిన్స్ ఉన్న స్క్రిప్చర్స్ వేరే ఉంటాయి, వీళ్ళు మనకి మసాలా యాడ్ చేసి చెప్తారు, గెలిచిన ఉంది కరెక్ట్ అంటారు. లేకపోతే ఇప్పుడు చెప్తారు వీళ్ళు ఈ మన ఉగాది వస్తే ఏమని, కేసీఆర్ గెలిచేస్తాడు, మోడీ ఎందుకంటే వాడు దక్షిణ ఎక్కువ ఇస్తాడని. అట్లా చెప్పకుండా నాయన, ఆ పుస్తకాలలో ఏముందో యాజ్ టీజ్ చెప్పండి. ఓకే, ఆ క్రమంలో మనం మాట్లాడుకుందాం, చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, టేక్ కేర్, గుడ్ నైట్, బై.